అస్మద్గురుభ్యో నమః. తిరువాయిమొழிకి 7 వ్యాఖ్యానంలో 4వ పదిలో మొదటి తిరువాయిమొഴి ஒரு నాయకమాయ్. ఈ లోకంలో కనబడేటువంటి ఐశ్వర్యాలన్నీ అశాశ్వతమైనటువంటివి అని, శాశ్వతమైన ఐశ్వర్యం అని చెప్పబడే తిరునారణంతాళ్ కాలం పెర చిందిత్తు ఉయిమినో అంటున్నారు ఆళ్వార్లు. ఆ తిరునారాయణ పెరుమాళ యొక్క తిరువడిగళ్ళని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెళ్ళి ఆశ్రయించండిరా, ఉయిమినో ఉజ్జీవించండి అంటున్నారు ఆళ్వార్లు. అలా చెప్పేటువంటి ఈ తిరువాయిమొழிలో 6వ పాసురం. 6ஆம் பாட்டு. வைத்தியர்கள் பிழைத்தாரை எண்ணுமா போலே முடிந்தவர்களை எண்ணுகிறது என் ஜீவித்தர்களும் சிலர் இல்லையோ என்னா அது இருந்தபடி கேட்கలాగాదో పెన్నై ఎన్గిరార్. ఆళ్వార్లిలా ఈ లోకంలో ఉండే సంపదలన్నీ స్థిరమైనటువంటివి కాదు. రాజుగా ఉన్నప్పటికీ కూడా ఆ సంపద రాజ్యాన్ని కోల్పోగానే సంపద అంతా పోతుంది. ఆ సమయంలో ఎంతో ఇష్టలుగా ఉన్నటువంటి స్త్రీలు కూడా వీళ్ళు వెళితే కనీసం తల కూడా తిప్పి చూడనట్లుగా ఉంటారు అని, ఆ భోగాలన్నీ అశాశ్వతమైనటువంటివి, స్థిరమైనటువంటివి కాదు అని చెప్తూ ఆళ్వార్లు ఇలా ఒక్కొక్క ఉపదేశం చేస్తూ ఉంటే మనలాంటి వాళ్ళు అడిగారట. ఆళ్వారే వైద్యరగల్ పిజైతారే ఎన్నుమా పోలే. వైద్యుడు ఉంటాడు, ఏదో పెద్ద ఏ భూకంపం లాంటిదో లేకపోతే ఇంకేదో పెద్ద విపత్తు వచ్చి పడింది, హాస్పిటల్లో బోలెడంత మందిని చేర్చారు. అప్పుడు వైద్యుడు ఏం చేస్తాడట? చనిపోయిన వాళ్ళని లెక్కించారట. అసలు బతికున్న వాళ్ళు ఎవరు వీళ్ళు ఇందులో అని వాళ్ళని లెక్కించడం మొదలు పెడతాట. 1 2 3 4 5 అన్నట్లు. అలా వైద్యరుగల్ పిజైతారై ఎన్నుమా పోలే ముడిందవరగలై ఎన్నుగిరదెన్. అలానే మీరు కూడా ఏంటి ఆళ్వారే, ఈ రాజ్యం స్థిరమైనటువంటిది కాదు, రాజ్య సంపద స్థిరమైనటువంటిది కాదు, పరిపాలించిన రాజులంతా కూడా ఇలాగ రాజ్యాలని కోల్పోయి బిచ్చమెత్తుకొని జీవించినటువంటి వాళ్ళు ఉన్నారు. రాజ్యాలను విడిచిపెట్టి అడవిలో కూడా నీళ్లు నీడ కూడా దొరకనటువంటి అడవిలో కూడా ప్రాణాలని వాళ్ళని అక్కడ కూడా ప్రాణాలతో ఉండనివ్వకుండా ఈ కొత్తగా వచ్చినటువంటి చక్రవర్తి వాళ్ళని సంహరించాడు అని, అలా ఆ స్త్రీలు అప్పుడు ఇచ్చేటువంటి ఆనందమే తర్వాత ఏమి ఉండదని, ఇలా రకరకాలుగా మీరు అవన్నీ అలా నశించిపోయిన వాళ్ళ గురించి చెప్తారు. ఎందుకు ఆళ్వారే? జీవితవరగలం చిలరెల్లయ్యో అన్నా, ఏం బాగుపడి జీవించిన వాళ్ళు ఎవరు లేరా ఏంటి? రాజులు అనగానే అందరూ అలాగే నాశనమైపోయినటువంటి వాళ్ళేనా? ఆ సంపద కొంతమందికి అలా జరిగి ఉండొచ్చు, మరి కొందరు బాగుపడిన వాళ్ళు ఉండుంటారు కదా. అంటే అది ఇరుందపడికేట్కలాగాదో పెన్నయ్యనిరా. సరేనేరా, మీరు చెప్పినట్లే వాళ్ళు ఉన్నారు అనుకున్నాం, వాళ్ళు జీవించారు అంటున్నారు కదా, ఆ జీవనం ఎలా ఉంటుందో వింటావా నువ్వు అన్నట్లు. కేట్కలాగాదో వినకూడదా? పెన్నయ్య అయితే వాళ్ళు అంటే వైద్యుడు ఎలా అయితే మన బతికున్న వాళ్ళని లెక్కేసినట్లుగా ఆళ్వారే మీరు కూడా వాళ్ళు నశించారు వీళ్ళు నశించారు. ఇవే ఎందుకు ఆళ్వారే? కొంతమంది బాగుపడిన వాళ్ళు ఉండుంటారు కదా, వాళ్ళని గురించి మనం మాట్లాడుకోవచ్చు కదా. అంటే వాళ్ళు బాగుపడ్డ వాళ్ళు, జీవించినటువంటి వాళ్ళు ఎలా జీవించి ఉంటారో మీకు చెప్తాను వినండర్రా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. పాసురం. వాజందార్గల్ వాజందరు మామజై మొక్కలిన్ మాయందు మాయందు ஆழ்ந்தார் என்னல்லால் அன்னு முதலின் அறுதியா வாழந்தார்கள் வாழந்தே நிற்பர் என்பதில்லை நிற்குறில் ஆழந்தார் கடல் பள்ளி அண்ணல் அடியவர் ஆமினோ. వాజందారుகள் అంటే చక్కగా జీవించిన వాళ్ళంగా భావించుకుంటూ ఉండేటువంటి వాళ్ళు. వాజందరు వాళ్ళు ఎలా జీవించారు అంటే మామజై మొక్కలిల్ మాయందు మాయందు. మామజై అంటే గొప్ప వర్షం, ఆ వర్షంలో మొక్కలిల్ మాయందు మాయందు బుద్బుదాల వలె నశించి అంటే పెద్ద వర్షం పడుతోంది,
ఆ వర్షం నీళ్ళకి కింద కొన్ని బుడగలు వచ్చాయి. ఆ బుడగలు ఎంతసేపు ఉంటాయండి? అలా కదా వాళ్ళ జీవనం కూడా. ఎలాంటి వాళ్ళది? తమని తాము ఎంతో చక్కగా జీవిస్తున్నాము అని భావిస్తూ ఉంటారే కొంతమంది. ఆ భావించే వాళ్ళ యొక్క జీవనం కూడా ఎలాంటిదయ్యా అంటే, గొప్ప వర్షం పడుతూ ఉంటే అప్పటికప్పుడు పుట్టి అప్పుడే నశించిపోయే నీటి బుడగల లాంటి వాళ్ళండి అని ఆజందారుగల్ ఎన్ను అల్లాల్ కింద పడిరి అని చెప్పడం తప్ప, అంటే నీటి బుడగల్లాగా కింద పడి నశించిపోతారు అని చెప్పాలి తప్ప, అందు మొదల్ ఇన్ను అరుదియా, అండ్రు మొదల్ ఆనాటి నుండి ఆ జన్మదినము మొదలు ఇండ్రు అరుదియా ఈ దినము వరకు కూడా వాజందారుగల్ వాజందే నిర్పర్ ఈ దినం వరకు జీవించేటువంటి వాళ్ళు ఏకరూపంగానే జీవిస్తూ ఉంటారమ్మా అనేటువంటి వాజందే నిర్పరు. అంటే పుట్టినది మొదలు గిట్టే వరకు కూడా ఒకే రీతిగా వీళ్ళ జీవనం జరిగిపోయింది అని చెప్పేటువంటి అవకాశమే లేదు. కాబట్టి 80 ఎల్లై నిర్కురిల్ అని ఒకవేళ స్థిరంగా ఉన్నట్లయితే, జీవనం స్థిరంగా ఉన్నట్లయితే, ఆజందు ఆర్కడల్ పల్లి అన్నల్ అడియవర్ ఆమెన్. అదిగో లోతైనటువంటి పూర్ణమైనటువంటి సముద్రాన్ని శయనముగా కలిగినటువంటి, ఆ లోతైన పూర్ణమైన సముద్రాన్ని శయనంగా కలిగినటువంటి వాడున్నాడే ఆ సర్వస్వామి, ఆయనకి శేషభూతులు అవ్వండి అంటున్నారు ఆళ్వార్లు. తాత్పర్యం, చక్కని జీవితంతో ఉన్నటువంటి వాళ్ళం మేము, మా జీవితం చాలా చక్కగా ఉందండి అని భావించేటువంటి వాళ్ళ యొక్క సుఖజీవనం ఎలాగా ఉంటుంది అంటే, జల బుద్భుదం వలె, నీటి బుడగ వలె చాలా అల్పమైనటువంటి కాలంలోనే నశించుట చేత సృష్టి కాలము మొదలు ఈ నిమిషం వరకు కూడా ఈ లోకంలో ఒకే రీతిగా మేము జీవించాము అని చెప్పేటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. కాబట్టి ఓ చేతనులారా, మీరు నిత్య సిద్ధమైనటువంటి ఐశ్వర్యాన్ని కోరుకున్నట్లయితే, ఆశ్రిత సంరక్షణం కోసమని క్షీరాబ్దిలో వేంచేసి నిద్రిస్తూ ఉన్నాడే ఆ శ్రీయప్పతి, ఆయనకు పాద పద్మాలలో కైంకర్యమనడి నిత్య పురుషార్థాన్ని ప్రార్థించండి అంటున్నారు. అంటే మేము చాలా సుఖంగా జీవిస్తున్నాము అని చెప్పినప్పటికీ అది చాలా అల్పమైన కాలమేనండి. ఏ వ్యక్తి కూడా పుట్టినది మొదలు ఈ దేహాన్ని విడిచిపెట్టే వరకు మేము ఒకే రీతిగా జీవించామండి అని చెప్పేటువంటి అవకాశమే లేదు. కాబట్టి స్థిరమైన ఇవి, అంటే ఈ లోకంలో మనకి కనబడే సంపదలన్నీ కూడా అస్థిరమైనటువంటివి. కాబట్టి స్థిరమైన ఐశ్వర్యాన్ని మీరు పొందాలి అనుకుంటే, మీరు పొందినటువంటి ఐశ్వర్యం స్థిరమైనది కావాలి అనుకుంటే, ఆ పాలకడల్లో శయనించి ఉన్నటువంటి పరమాత్మకు తిరువడిగళ్ళల్లో కైంకర్యాన్ని సమర్పించండి. అది స్థిరమైనటువంటి సంపద మీకు అంటున్నారు ఆళ్వార్లు. ஆறாயிரப்படி வாழந்தார்கள் ஐஸ்வர்யத்தை பெற்ற வாழந்தார் ஒருவரும் இல்லையో ఎన్నిల్. ఏమండి ఆళ్వారే, ఐశ్వర్యాన్ని పొంది సుఖంగా ఉన్న వాళ్ళు ఎవరు లేరా ఏమిటి అంటే, వాజందారుగల్ వాజందరం వర్ష జల బుద్భుదం బోలే అత్యల్పకాలం వాజందున సిత్తు పోన ఇత్తనే. అదిగో వాళ్ళు వాజందారుగల్ వాజందం, వాళ్ళు బాగున్నామని, మేము చాలా బాగున్నామని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఆ వర్షంలో పెద్ద వర్షం కురుస్తుంటే కింద ఏర్పడినటువంటి నీటి బుడగల వలె అత్యల్ప కాలము వాళ్ళు ఉజ్జీవించినటువంటి వాళ్ళు, ఆ తర్వాత నీటి బుడగలు ఎలాగైతే భగ్నమైపోతాయో అలా నశించిపోయేటువంటి వాళ్ళు. అంటే పండు వాజందవరగల్ తాంగల్ వాజప్పుక్క అన్ను మొదల్ ఇన్ను అరుదియాగా వాజందే నిర్కండిలో. అదిగో పూర్వం మేము బాగున్నామండి, మేము చాలా ఉజ్జీవనంగా ఉన్నాం, సుఖజీవనం గడుపుతున్నామని చెప్పేటువంటి వాళ్ళు కూడా అన్ను మొదల్ ఇన్ను అరుదియాగా, అంటే అప్పటి నుండి, అంటే పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా వాజందే నిర్కండిలో వాళ్ళు అలా ఒకే రకమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని జీవిస్తున్నట్లు మనకు కనబడట్లేదు కదా. కాబట్టి ఆనపిండు నిత్య సిద్ధமான ஐஸ்வர்யத்தை வேண்டு இருக்கில் ஆசிரித பரித்ராணார்த்தமாக
ಒಂದು திருப்பார்கடலே கண்வளர்ந்து அருளுகிற பரமபுருஷன் திருவடிகளிலே அடிமை செய்கையாகிற நித்திய சித்த திவ்ய ఐశ్వర్యத்தை పత్తుంగోల్ ఎన్గిరారు. కాబట్టి మీరేం చేయాలి? ఈ లోకంలో మనకు కనబడే సంపదలన్నీ అస్థిరమైనటువంటివి, అల్పమైన ఆనందాన్ని ఇచ్చేటువంటివి. కాబట్టి నిత్య సిద్ధమైన ఐశ్వర్యాన్ని కనుక మీరు పొందాలి అనుకున్నట్లయితే ఆశ్రితులని రక్షించడం కోసమని ఆ పాల్కడల్లో శయనించి ఉన్నాడే ఆ పరమ పురుషుల యొక్క తిరువడిగలలో కైంకర్యం చేయడం అనేటువంటి నిత్య సిద్ధ ఐశ్వర్యాన్ని, ఆ కైంకర్యం అంటే ఎలాంటిది? నిత్యము ఉండేటువంటిది, నిత్య సిద్ధంగా ఉండేటువంటి ఆ ఐశ్వర్యాన్ని మీరు పట్టుకోండి అంటున్నారు ఆళ్వార్లు పన్నీరాయర్పడి. అనంతరం నిలయ నిన్న జీవనం ఇల్లామయ్యాలే ఇరజీవనం వేండిరుప్పారు క్షీరార్ణవ సాయికు దేశభూతరాగుంగో. క్షీరార్ణవ అంటే రాకి అనా పోయింది. క్షీరార్ణవ అణ సాయికు శేషభూతరాగుంగో ఎన్గిరారు. మీరు కనుక నిలయనిన్న జీవనం ఇల్లామయ్యాలి, మీ జీవనం స్థిరమైనటువంటిది కాకపోవటం చేత స్థిర జీవనం కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఆ క్షీరార్ణ సాయి పాలకడల్లో వేయించేసి ఉన్నటువంటి ఆ స్వామికి శేషభూతులుగా ఉండండి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాత్రంలో. వాజందారుగళాగ తందామై నినైతిరుక్కిరవర్గల్. మేము చాలా బాగున్నామండి, మేము చాలా సుఖంగా ఉన్నామండి అని వాళ్ళని గురించి వాళ్ళు భావించుకునేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు జీవిస్తారు ఎంతకాలం అండి? వాళ్ళకి ఆ సుఖం, మేము సుఖంగానే ఉన్నాము అని చెప్తూ జీవిస్తున్నారే వాళ్ళు, వాళ్ళకి ఆ సుఖం ఎంతకాలం జీవిస్తారండి వాళ్ళు? పెరుమదయ్యల్ కుమిజుపోలే నసిత్తు అదప్పతిత్తారుగల్. పెద్ద వర్షం పడుతూ ఉంటే ఆ వర్షపు చినుగులతోటి ఏర్పడినటువంటి నీటి బుడగలు ఉంటాయి కదా, ఆ నీటి బుడగలు ఎంతసేపు అవి స్థిరంగా ఉంటాయి? అంతకాలం అండి. వీళ్ళు మేము చాలా ఆనందంగా ఉన్నాము, చక్కగా జీవిస్తున్నాము అని భావించేటువంటి వాళ్ళ యొక్క ఆ ఆనందము, ఆ స్థిరత్వము కూడా అలా అదంతా నీటి బుడగ వలె నశించి అదప్పదిస్తారుగా కింద పడిపోతారు వాళ్ళు. ఎన్నుం ఇత్తనయ్యుడియా ఉత్పత్తి వేళை தொடங்கி ఇన్ను ఎల్లయ్యాగ జీవిత్తవర్గల్ ఏకరూపమాగ జీవిస్తే నిర్పద్యంగిర అర్థంతాం ఎల్లై. అంతే తప్ప అలా పడిపోవటమే తప్ప పుట్టిన దగ్గర నుంచి ఈ వేళటి వరకు కూడా జీవించినటువంటి వాళ్ళు ఒక రీతిగా మేము జీవించాము అనేటువంటి అర్థం ఆ స్థితే లేదండి. నిలయ నిన్న వాజు కిట్ట వేండిల్. అది స్థిరమైనటువంటి ఉజ్జీవనం మీరు పొందాలి అనుకున్నట్లయితే ఆజందు நிறைந்த கடலை படுக்கையாக உடைய సర్వస్వామికు అడియార్ ఆగుంగోల్. ఆజందు గంభీరమైనటువంటి లోతైనటువంటి నిరైంద పరిపూర్ణమైనటువంటి ఆ సముద్రాన్ని పడకగా కలిగినటువంటి ఆ స్వామికి సర్వస్వామికి అడియార్ ఆగుంగోల్ దాసభూతులు అవ్వండర్రా. ఆర్దల్ అంటే ఎడముడైమయ్యుమాయ్ అంటే విస్తీర్ణం, విశాలమైనటువంటిది అని చెప్తారు. సరే, ఇప్పుడు ఈడు వ్యాఖ్యానం. வாழந்தார்கள் இத்தியாதி ஜீவித்தராயிருக்கிறவர்கள் ஜீவித்ததெல்லாம் அவர்கள் வாழந்தாராக நினைத்திருக்கிறார்கள், ఎవరు వినాశం ఎన్నిరుక్కిరార్. వాళ్ళేమో మాది చాలా ఉజ్జీవనము, గొప్ప జీవితం అని ఈ లోకంలో జీవించేటువంటి వాళ్ళు అనుకుంటే ఆళ్వాళ్ళు ఏమంటారు దాన్ని? ఎవరు వినాశం ఎన్నిరుక్కిరార్. అలా మీరు జీవిస్తున్నాము సుఖంగా అని అనుకుంటున్నారు, కానీ అది జీవనం కాదర్రా, ఉజ్జీవనము కాదు, సుఖజీవనము కాదు, అది కేవలం వినాశం మాత్రమే అంటున్నారు వాళ్ళు. జీవిస్తారా ఇరుక్కిరవర్గల్ జీవిత్తదెల్లా. మేము బాగా జీవిస్తున్నామని భావించేటువంటి వాళ్ళ జీవితం అంతా కూడా అవర్గల్ వాడందారాగని నైతిరుక్కిరారుగల్. వాళ్ళు దాన్ని మాకు చాలా ఉద్యమం చాలా బాగుందని మా జీవితం అని వాళ్ళు భావిస్తూ ఉంటారు. కానీ ఆడవాళ్ళు వాళ్ళ యొక్క జీవితాన్ని ఇది ఎవరు వినాశం ఎన్నిరుక్కిరా, ఇది వినాశమేనండి, అది బాగుండటం కాదు. అవర్గల్ வாழ்வாக நினைத்திருக்கிற இத்தயிரே
என்னங்கெடுப்பாயோ என்னு கேடாகவே நினைத்திருக்கிறது. அவர்கள் வாழ்வாக நினைத்திருக்கிற ఇత్తయ్యరే వాళ్ళు మాకు సుఖ జీవనము మంచి జీవనము అని భావించేటువంటి దాన్నే కదా ఎన్నంకెడుప్పాయో ఎన్ను కేడాగవే నిனைத்திருக்கிறது. అదిగో దేన్ని చూసి వీళ్ళు మా జీవితం బాగుందని చెప్తారు? ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలని, విషయ భోగాలని, ఏదో రకరకాల అనుభవాలని, వీటన్నింటినీ చక్కగా పొందగలుగుతూ ఉంటే కనుక ఏమనుకో మాకు జీవనం చాలా సుఖంగా ఉందండి, మాకు ఏ కష్టము లేదు, హాయిగా ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టుకోగలము, ఏది కావాలంటే అది కొనుక్కోగలము, ఏది తినాలనుకుంటే అది తినగలము, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళగలము అనేటువంటి ఈ భావనలే కదా మాకు సుఖజీవనం, మేము సుఖంగా జీవిస్తున్నాం, మేము సుఖంగా జీవిస్తున్నాము అని అనటానికి కారణమైనటువంటి విషయాలు ఇవే. కాబట్టి అదే ఆడవాళ్ళు ఆ విషయాలను చూసి ఎన్నంకెడుప్పాయో, ఏమయ్యే ఈ లౌకికంలో ఉన్న విషయాలన్నిటినీ చూపించి నాకు ఇంకా చెడగొడతావా అంటే ఆడవారి దృష్టిలో ఏమిటి, ఈలో బాహ్య విషయాలన్నీ కూడా మన స్వరూపాన్ని మనని నశింపచేసేటువంటివని, అవన్నీ అస్థిరమైన సంపదలోని ఆడవాళ్ళ యొక్క భావన. అందుకనే ఆడవాళ్ళు ఏమంటున్నారు, మీరు బాగున్నాము, మేము జీవిస్తున్నాం అనుకుంటున్నామర్రా, అది మీకు వినాశాన్నే కలిగిస్తుంది, అది సరైన జీవనం కాదు అనేది ఆడవాళ్ళ యొక్క ఉద్దేశం. ఎన్నుకేరాగవే నిனைத்திருக்கிறது, అది చెడ్డదే. మరి ఎన్ని సుఖాలు, ఇదిగో మంచి పెద్ద 1 కోటి రూపాయల కారు, పెద్ద భవనము, పరిచారకులు, అలాగా ఇంతమంది ఉంటే ఎంత సుఖవంతమైన జీవితం అండి, అదిగో ఆ వ్యక్తిది అని మనం భావిస్తాం. కానీ అలా ఉన్నప్పటికీ అది సుఖవంతమైన జీవితం కాదు, అది నీకు వినాశాన్ని కలిగించేదే అనేది ఆడవాళ్ళ యొక్క భావన. మామజై మొక్కలిల్ మొక్కలిల్ మాయందు మాయందు, మామజై మొక్కలిల్ మాయందు మాయందు, అదంతా కూడా జీవనం అంతా ఎలాంటిది, ఎంత కాలము ఇది, ఈ జీవితం శాశ్వతము. పెరుమజై కుమిజపోలే జల బుద్భుతవత్ సమం, మామజై ఎంగిరదు, పెరుమజై కుమిజపోలే, పెద్ద వర్షం పడితే వచ్చేటువంటి నీటి బుడగ వలె, జల బుద్భుతం సమం, నీటి బుడగతో సమానమైనటువంటిది ఈ జీవితం కూడా. మామజై ఎంగిరదు, మామజై పెద్ద వర్షం అని, మజై వర్షం పడితే వచ్చే నీటి బుడగ అని చెప్పొచ్చు కదా, మామజై పెద్ద వర్షము అని చెప్పడం ఎందుకని విశేషించి అంటే, అనంతరం విజందు తుడియోడేన సిక్కుం ఎంగై కాగా, ఇప్పుడు వర్షం పడుతూ ఉంటుంది, చిన్న వర్షం అనుకోండి, మెల్లిగా పడతాయేమో బహుశా, కానీ ఇది పెద్ద వర్షం. ఎలాగా ఒక చినుకు పడింది, బుడగ ఏర్పడింది, ఇంకొక చినుకు పడింది, ఆ బుడగ పగిలిపోయింది. అలాగా అనంతరం విజుంద తుడియోడేన సిక్కుం ఎంగై కాగా, ఆ తర్వాత పడినటువంటి నీటి చుక్కతోటే ఇవి నశించిపోతాయండి అనేది, అలా నశించిపోయేటువంటి నీటి బుడగవలే నశిస్తాయని చెప్పడం కోసమని మామజై అని చెప్తున్నారు ఆళ్వాళ్ళు. మాయందు మాయందు నశిత్తు నశిత్తు, నశించి ఆసందారెన్నల్లాలు. మామజై అంటే నిరంతర వర్షం అట. నిరంతర వర్షం అంటే ఒక్క క్షణం కూడా ఆగకుండా వర్షం పడుతూ ఉంటుంది కదా, అలాంటి వర్షం. ఒక చినుకు పడగానే బుడగ ఇంకొక చినుకు వచ్చి పడగానే ఆ బుడగ భగ్నమైపోవటం, పగిలిపోవటం. అలా మాయందు మాయందు ఇనివయిత్తు ధర్మిகளை தேடுவான் என்னபடி ஆறுதல். అది మాయన్ జీవితనాల్ పండిన పాపత్తాలే అదోగతిలే విజిందు తరైప్పడం వదివజియా. అదిగో ఇలాగా ఈ జీవనం, ఇలా ఇదే మాకు ఉత్కృష్టమైన జీవనం అని మీరు భావిస్తున్నారు కదా, అది నశించేటువంటిది. జీవితనాల్ పండిన పాపత్తాలే అదోగతిలే విజుందు, జీవించినంత కాలము మీరు చేసినటువంటి పాపాలతోటి అధోగతిలో పడిపోయి, తరైప్పడం అదొజియా, నేల మీద పడిపోవటం తప్ప, అందు ఇత్యాది సృష్టికాలం తొడంగి ఇత్తై அளவும் அவர்கள் ஜீவித்தர்கள் ஒருப்படி பல ஜீவித்தே போந்தார்கள் என்னும் இவ்வர்த்தந்தானம் முதலிலே இல்லை.
ఈ వర్ధం తాను మొదల్లే ఇల్లే. అదిగో సృష్టి కాలం చేసిన దగ్గర నుంచి ఎంతకాలం జీవిస్తారండి మీరు ఇలా సుఖంగా ఉన్నప్పటికీ? అంటే సృష్టి కాలం వాళ్ళ జీవనం ఎలా ఉంటుందంటే, సృష్టి కాలం తొడంగి అళవం అవరగల్ జీవిస్తవరగల్. సృష్టించింది మొదలు ఇప్పటి వరకు వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అలా జీవించినటువంటి వాళ్ళు ஒரு படிப்பட జీవిస్తే పోందారుగల్ ఎన్నుం. ఒకే రీతిగా జీవించారు అని చెప్పడానికి అవకాశం ఉన్నదా? ఈ వర్ధంతానం మొదలుదే ఇల్లే. అలాంటి స్థితే లేదు ఈ జీవనానికి. పుట్టినది మొదలు గిట్టే వరకు ఒకే రీతిగా మేము బతికామండి అనేటువంటి స్థితి ఎవరికి ఉంటుంది కనుక అని నెర్కరిల్ నిలయ నిన్న పురుషార్థం వేండి ఇరిందుగోళాగిల్. అయితే మీరు ఇది అశాశ్వతమైన పురుషార్థం, సంపద అంటే ఈవేళ ఉంటుంది. అయినా మీ జీవనము మీ ఆయుష్ కూడా అశాశ్వతమైనటువంటివే కనుక స్థిరమైన సంపద మీరు పొందాలి అనుకున్నట్లయితే నిలయ నిన్న పురుషార్థం వేండి ఇరిందుగోళాగిల్. స్థిరమైనటువంటి పురుషార్థాన్ని కనుక మీరు కోరుకునేటువంటి వాళ్ళైతే ఏం చేయాలి? ఆజందార్ ఇత్యాది ఆజందార్గల్ వాజన్ ஆழந்தார் என்னல்லால் அன்னு முதலி அன்னுருதி அன்னி அருதியா ஆழந்தார் கடல் பள்ளி அண்ணல் அடியவராமினோ. ఆజందార్ కడల్ పల్లి అన్నల్ అడియవర్ ఆమెను. ఆ గంభీరమైనటువంటి సముద్రంలో శయనించినటువంటి ఆ స్వామి యొక్క తిరువడిగలని ఆమెను కోరుకోండి, పొందండి, లేదా ఆ తిరువడిగళ్ళకి దాసభూతులు కండి అంటున్నారు ఆళ్వార్లు. అదిగో ఆన పిన్బు ஆழந்தாரிச்சாதி ஆழந்து பரந்த கடலை படுக்கையாக உடைய சர்வேஸ்வரன் திருமேனியின் சௌகுமாரியத்துக்குயிராக పురుత్తాదపడియాన ఆడత్తై ఉడైతాయ్. ఎలాంటిది ఆ సముద్రం అంటే మంచి వైశాల్యం కలిగినటువంటిదట. సర్వేశ్వరుడు తన యొక్క తిరుమేనితోటి సముద్రంలో పడుకోవటానికి విశాలమైన పడక వలె ఉంటుందట. అంతేకాదు దాంట్లో ఉన్నటువంటి తీర్థం మన నీళ్లు అనుకుంటాం కదా, ఆ నీళ్లతో కొట్టినా కూడా మనకి దెబ్బ తగులుతుంది. కానీ సర్వేశ్వరుడు ఆ పాల సముద్రంలో అలానే పడుకొని ఉన్నాడు కదండి ఆ నీళ్ల మీద. ఆ వీపుకి ఆ తిరుమేనికి పొరుచుకుపోయి ఇబ్బంది కలగదా అంటే, ఎలా తిరుమేనియన్ సౌకుమార్యత్తుకు ఈడాగా పురుత్తాదపడియాన ఆజత్తై ఉడైతాయ్. ఆ తిరుమేనికి పరమాత్మ యొక్క తిరుమేని సౌకుమార్యానికి తగినట్లుగా తన యొక్క లోతుని అడ్జస్ట్ చేసుకుంటాడట సముద్రుడు. అలాంటి వాడు దివ్య అవయవంగలై పరప్పికొండు వలరగై కుయ్యీడాన పరప్పై ఉడత్తాగై. దివ్య అవయవాలని అన్ని ధరించుకొని దివ్య అవయవంగలై, ఆభరణాలు కాదు, తమ యొక్క అవయవాలన్నిటిని కూడా విశాలంగా చాపుకొని వలరగై కుయ్యీడాన పరప్పై ఉడైతాగై. ఆయన శయనించడానికి వీలైనటువంటి వైశాల్యము కలిగినటువంటిది ఆ పార్కడలి. అలాంటి తిరుప్పార్కడలిలే ఉందు వలరందు అరుళగిరదు కర్మవశ్యనాయ్ అన్నిరే ఆ శ్రేణీనాగైక్కిరే. అంటే ఆయన పాల్కడల్లో వచ్చి, ఎక్కడ పరంపదం కదండి ఆయన వాసస్థానం, మరి పాల్కడల్లోకి వచ్చి ఎందుకు పౌడించాడు ఆయన? మన వలే మనం ఎత్తుతున్నాం జన్మలంటే వాస్తవానికి మన స్వస్థలం ఏమిటి? పరమపదం. కానీ ఈ లీలా విభూతిలో ఇక్కడున్నాం మనం. కారణం ఏమిటి? మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలాలని మనం అనుభవించడం కోసమే. అంతేకాదు తిరుప్పార్కడలే వందు కన్వళరెందు అరుడిగిర కర్మవశ్యతనాయ్ అన్నిరే. కర్మవశ్యనాయ్ అన్నిరే. ఆయన ఏదో పాల్కడల్లో వచ్చి పవడించాడు అన్నాం కదా, పరమపదంలో ఉండేటువంటి వాడు అని ఆయన కర్మవశ్యుడై అవతరించాడు అనుకోవక్కర్లేదండి. ఆయన అకర్మవశ్యుడే. మరి ఎందుకు అవతరిస్తాడని? మనమైతే ఈ కర్మ ఫలాల్ని అనుభవించడానికి కదా ఈ జన్మలెత్తుతూ ఉంటాము. మరి ఆయన ఎందుకండి? బహూనిమే వ్యతీతాని జన్మాని అని ఆయనే చెప్పారు కదా. మరి ఆయన ఎందుకు అలాగా వచ్చి అవతరిస్తూ ఉంటాడు అంటే, ఎందుకంటే కర్మవశ్యనాయ్ అన్నిరే, కర్మవశ్యుడే కాదండి, కృపకి వశ్యుడే వచ్చి అవతరిస్తూ ఉంటాడు ఆయన. ఆ శ్రేణేన నాగైక్కిరే ఆన పిన్బు
அவன் இவையோடே சேரா స్వరూపానురూపమాన పురుషార్థத்தை పత్తుంగోలు. అదిగో ఆయన పాలకడల్లో శయనించింది కర్మవస్తుడే కాదండి, ఆశ్రయణైన నాగైక్యరే, మనందరి చేత ఆశ్రయించబడటం కోసమని మనకి సమీపంలో వచ్చి శయనించి ఉన్నాడు ఆ పాలకడల్లో. అలాంటప్పుడు అవన్నీ నిனைవోడేశ్వరా, ఆయన యొక్క భావనతో తేరేటట్లుగా స్వరూపానురూపమాన పురుషార్థத்தை పత్తుంగోలు, యొక్క స్వరూపానికి అనురూపమైనటువంటి పురుషార్థాలని పట్టుకోండి. అడియవర్ ఆమెనో అవన్ சேஷியாயித்த பின்பு நீங்கள் உங்களுடைய శేషత్వத்தை செய்ய பாருங்கள். ఆయన మనందరికీ స్వామి. అన్నల్ అడియవర్ ఆమెనో అన్నారు కదా. ఆయన శేషి అయినప్పుడు మీరేం చేయాలి? ఆయన శేషి అయినటువంటి ఆయన తన స్వరూపాన్ని నిలుపుకొని శేషి వలె ఉన్నాడు కదా, మరి మీరేం చేయాలో తెలుసా? நீங்கள் உங்களுடைய శేషత్వத்தை செய்ய பாருங்கள். మీరు మీ యొక్క శేషత్వాన్ని అంగీకరించడానికి చూడండి. కానీ ప్రతి జీవుడు కూడా ఆయనకి శేషభూతుడే. ఆయనే శేషి, మనం శేషభూతులం. అయితే కొంతమంది మేము శేషభూతులము అని అంగీకరించినటువంటి వాళ్ళు, ప్రపత్తి చేసినటువంటి వాళ్ళు. కొంతమంది తాము శేషభూతులము అనేటువంటి భావన కూడా లేనటువంటి వాడు, అంతే భావనే లేనటువంటి వాళ్ళు ఎలా అంగీకరిస్తారు శేషత్వాన్ని? కాబట్టి ఆళ్వారు ఏం చెబుతున్నారు? நீங்கள் உங்களுடைய శేషత్వத்தை చెప్పారుంగోల్. మీరు చేయాల్సింది మొట్టమొదటి ఏమిటో తెలుసా? ఆయన శేషి, ఈ జీవులందరూ శేషభూతులు అనే విషయాన్ని అంగీకరించండి. అది అడియవర్ ఆమెనో, లేదా ఆ పదానికి ఇంకో అర్థం ఏమిటి? అడిమయ్యలాదదు ஒரு వస్తువై ఇన్ను అడిమయ్యాకి కొడుత్తాగ నిனைத்திருக்கும் భగవద్ అభిప్రాయత్తాలే సొల్లిత్తాగవం. మనందరము ఆయనకి శేషభూతులమే కదా, ఆయన శేషే కదా మనందరికీ. అయితే అడిమై అల్లాదదు ஒரு వస్తువై ఇందు అడిమయ్యాకి కొడుత్తదాగ నిனைத்திருக்கும். ఈవేళ నేను అసలు నీ దాసుడనే కాదు, శేషభూతుడనే కాదు అని తన యొక్క శేషత్వాన్ని, దాసత్వాన్ని అంగీకరించకుండా ఉండేటువంటి వాళ్ళని భగవదభిప్రాయత్తాలే సొల్లిత్తాగమో అడియవర్ ఆమెను. ఆళ్వారే, ఇదిగో మేము ఆశ్రయించినటువంటి వాళ్ళమే ఆళ్వారే అని అంటారా మీరు? అయితే ఆశ్రయించి ఆయన ఎందుకు వచ్చి ఇక్కడ ఈ లోకంలో పాల్కడల్లో శయనించి ఉన్నాడు అంటే, ఎవరైనా కొందరినైనా ఇందు అడిమయ్యాకి కొడుతుందాగా. ఇదిగో వాళ్ళు ఇప్పుడు ప్రతికూలురు వలె ఉన్నారు. ఏ కొందరినైనా అనుకూలుగా చేసి వాడు కైంకర్యపరులుగా అయ్యేటట్లుగా అనుగ్రహించాలని భగవంతుడి యొక్క భావన. కాబట్టి అడియవర్ ఆమెను. అయితే అడిమయ్యల్లాదది ఒక వస్తు ఇందు అడిమయ్యాకి అంటే కైంకర్యం, అడిమై అల్లాదదు అంటే దాసత్వము లేనటువంటిది ఒక వస్తువుని ఇందు అడిమయ్యాకి కొడుతుందాగా. ఈవేళ దాసుడు అని భావించి దాసోహం చేసేటట్లుగా నిனைத்திருக்கும். ఆయన ఇలా ఉంటే బాగుండు, ఎందుకు ఎక్కడో పరమపదంలో ఉండేటువంటి వాడు ఈ లోకంలోకి వచ్చి మన మధ్యలో ఎందుకు అవతరిస్తూ ఉంటాడు ఆయన? ఇదిగో ఈ ఆశతోటే ఏమని ఇందు అడిమయ్యాకి కొడుతుందాగా నిனைத்திருக்கும். ఈవేళ వీడు నాకు దాసుడుగా వచ్చి చేరితే ఎంత బాగుందండి అని భావిస్తాడు. అదే అందుకనే అడియవర్ ఆమెను. భాగవతులు కండి, దాసులు కండి అని అడియవర్ ఆమెను, మీరు దాసులుగా కండి అని ఆళ్వార్ల యొక్క అభిప్రాయంలో. మీరు దాసులు అవ్వండి అంటే ఎందుకు చెప్పారట? అది భగవంతుడి యొక్క అభిప్రాయం అన్నట్లుగా. భగవంతుడు ఏ కొందరైనా నన్ను వచ్చి స్వామిని అని అంగీకరించి వాళ్ళ దాసత్వాన్ని ప్రకటించుకుంటే బాగుండు అని ఆయన ఆ లోకంలో ఉన్నటువంటి వాడు ఈ లోకంలోకి వచ్చి శయనించి అలా ఎదురు చూస్తూ ఉన్నట్ట పరమాత్మ. అది వాజందార్గల్ వాజందదు మామజై మొక్కలిల్ మాయందు ஆழந்தார் என்னல்லால் அன்னு முதலின் அறுதியா வாழந்தார்கள் வாழ்ந்தே நிற்பர் என்பதில்லை நிற்பொரில் ஆழந்தார் கடல் பள்ளி அண்ணல் அடியவர் ஆமினோ. 7వ పాటు
ஐஸ்வர்யத்துக்கு நேரு சொல்லுகிறா தோஷம் உண்டே ஆகிலும் அன்ன பானாதிகள் தாரகமுமாய் போக்கியமுமாய் இருக்கிற ஆகாரம் உண்டே என்ன அதுவும் నిలయ నిన్నదు ఎన్గిరాల్. ఆళ్వారే మీరేం చెప్పారు? ఈ కనబడే ఐశ్వర్యం స్థిరమైనటువంటిది కాదు కాబట్టి దాన్ని విడిచిపెట్టండి అని చెప్పారు కదా. బాగుంది ఆళ్వారే, ఐశ్వర్యానికి మీరు చెప్పినటువంటి దోషం ఉంటే ఉండుండొచ్చు, కానీ అన్నపానాదులే ధారకంగా ఉన్నటువంటి ధారకంగా భోగ్యంగా ఉన్నటువంటి స్వరూపాలు కదా మావి. అంటే అది నిలయనిల్లాదు ఎన్గిరాల్. అది మీరు అనుకున్నటువంటి అన్నపానాదులు కూడా భోగ్యమైనటువంటివి అయినప్పటికీ కూడా అదువు నిలయనిల్లాదదు, అది కూడా స్థిరమైనటువంటిది కాదు. ఈ అన్నపానాదులు కూడా స్థిరమైనటువంటివి కాదు అని ఆళ్వార్ల యొక్క అభిప్రాయం. ఆమెన్ సువయ్యవై ஆரோடடிகளுண்டாரந்த பின் தூமென்மொழி மடவார் இறக்க பின்னும் துத்துவார் ஈமி நமக்கொரு துத்தென்றோ இடருவராதலில் கோமின் துழாய் முடி ஆரியஞ்சோதி குணங்களே. ஆமின் சுவை அவை, ஆம் இன் అவை అరసు పయ్యోడు. ఆ అర్థం ఏమిటి? స్వభావ గుణములను, ఇన్ అంటే మనోహరములను మధురమైనటువంటి అన్నమాట. అవై ప్రసిద్ధములను అయినటువంటి అవై ఆ మూడు స్వభావ గుణాలు మనోహర, స్వభావ గుణాలు మనోహర మనస్సుని హరించేటువంటివి అని ప్రసిద్ధములైనటువంటి 6 రసాలతో కూడిన ఏం చెప్పారు? అడిసెల్ అరసువయ్యోడు అడిసెల్ ఉండు ఆరందపిన్. అదిగో అలాంటి 6 రసములతో కూడిన అన్నాన్ని భుజించి పూర్ణులైన పిదప ప్రీతిచే శుద్ధములను శ్రావ్యాలు అయినటువంటి భాషణాలు గల వినయము గల స్త్రీలు అపేక్షించే సమయంలో దానిని మరవలేక మరలా భుజించేటువంటి వాడు ఆ సంపద నశించిన పిదప ఆ స్త్రీలుండు చోటకే వెళ్ళి మాకు ఒక ముష్టి అన్నం ఇవ్వవయ్యా అని అపేక్షించేట్లుగా అది లభించకపోయినా కూడా ప్రతి వాకిలికి తిరుగుతారట ఇలాంటి వాళ్ళు. ఏమిటి? అందువలన తులసిమాలతోటి అలంకరించుకున్న శిరస్సు గలవాడు, సర్వకారణ భూతుడు, దర్శనీయమైనటువంటి తేజోమయ దివ్యమంగళ విగ్రహం కలవాడు ఆయన భగవంతుణ్ణి, భగవంతుని యొక్క గుణాలని అనుసంధానం చెయ్యండి అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాఠంలో. తాత్పర్యం చూద్దాం. షడ్రసాలతో కూడి అతి విలక్షణమైన ఉన్నటువంటి పూర్ణముగా భుజించిన తర్వాత మిక్కిలి మధుర భాషణాలు కలిగినటువంటి సుందర స్త్రీలు దీన్ని ఇచ్చుకోవాలని ప్రార్థిస్తే వారి మృదు భాషణాలకు వశపడి మరలా భుజించినటువంటి వాళ్ళే తన సంపద నశించినట్లయితే ఆ స్త్రీలు ఉండు స్థలానికి వెళ్ళి ఒక ముష్టి పరిమితాన్నం నాకిమ్మని ప్రార్థింపగా అది లభించక వారి వాకిలి అందే తిరుగుటచే అన్నపానాదులను అస్థిరములుగాను ఓ చేతనుడారా మీరు నిరవధిక భోగ్యభూతుడైనటువంటి శ్రీపతి యొక్క దివ్య కళ్యాణ గుణాలని అనుసంధించి ఉజ్జీవించడు. ఏం చెప్పారు? ఇది తాత్పర్యంలో మనకి అంటే షడ్రసాలతో కూడినటువంటి పరమ విలక్షణమైన భోజనాన్ని తాము పరిపూర్ణంగా స్వీకరించిన తర్వాత ఆ మిక్కిలి మధురముగా మాట్లాడగలిగినటువంటి ఈ స్త్రీలు అంటే ఒకసారి షడ్రసోపేతమైనటువంటి సాపాడు చేస్తారు. చేసి వాడు అలా ఉండగానే అప్పుడు ఎవరో ఒక ప్రియురాలు వస్తుంది. వచ్చేమంటుంది? కొంచెం దీన్ని తినవయ్యా, కొంచెం దీన్ని తినవయ్యా అని ప్రార్థిస్తుంది. వాళ్ళు ఎంత మెల్లిగా అంటే చెప్పిన మాటని ఆయన తిరస్కరించలేని రీతిగా అంత మృదువుగా చెప్పి వాళ్ళ చేత ఆ సాపాడు చేయిస్తే మరలా భుజించిన వాళ్ళే తమ సంపద నశించినట్లయితే ఆ స్త్రీలు ఉండు స్థలానికి వెళ్ళి అదిగో ఆశపడి భుజించేటువంటి వాళ్ళే
తమకి కనుక సంపద నశిస్తే ఆ స్త్రీలు ఉండే స్థలానికి వెళ్ళి, ఇప్పుడేమిటి వీళ్ళు అధికారంలో ఉన్నారు, రాజ్య ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు, ఆ సమయంలో పరిపూర్ణమైన సాపాటు చేశారు, షడ్రసోపేతమైన సాపాటు. ఆ తర్వాత ఎంతో ఇష్టమైనటువంటి స్త్రీలు వచ్చారు, వాళ్ళు ఏమయ్యా నువ్వు కాస్త తినవయ్యా అని వాళ్ళు వెళ్ళి ఒక ముష్టి పరిమిత అన్నాన్ని వాళ్ళు తినిపించారు. అలాంటి స్త్రీలే ఈవేళ సంపదలు తొలగిపోయిన తర్వాత ఇతను వెళ్ళి ఒక ముష్టి పరిమితమైన అన్నాన్ని నాకు పెట్టమని అడిగితే వాళ్ళు ఇవ్వకపోవటం చేత వాళ్ళ గుమ్మాల్లోనే తిరుగుతూ ఉంటారట. అలా అన్నపానాదులు కూడా అస్థిరమైనటువంటివి కావటం చేత ఓ చేతనులారా, మీరు నిరవధిక భోగ్యభూతుడైనటువంటి శ్రీపతి యొక్క దివ్య కళ్యాణ గుణాలని అనుసంధించి ఉజ్జీవించండర్రా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసనంలో. ఆమిన్ సువై ఆరాయర్పడి అన్నపానాది విషయ రసంగుళం అత్యంతం అస్థిరం అతి క్షుద్రం ఆదలాల్ రాయముడి ఆది అంజోది గుణంగళై కోమిన్గల్ ఎంగిరారు. అదిగో అన్నపానాది విషయ రసాలు కూడా అత్యంతం అస్థిరమైనటువంటివి కాబట్టి అవి క్షుద్రమైనటువంటివి, నీచమైనటువంటివి కనుక త్రిత్తుజాయి మాలతోటి అలంకరించబడినటువంటి ఆ కిరీటాన్ని కలిగినటువంటి ఆ స్వామి యొక్క గుణాలని హోమిన్గల్ అనుసంధానం చేసుకోండర్రా అంటున్నారు ఆళ్వార్లు. పన్నీరాయరపడి అనంతరం దేహ పోషణ హేతువాన అన్నపానాది భోగముం అనిత్యమాగయ్యాలే సర్వకారణ భూతనాన సర్వస్మాత్ పరనుడయ గుణంగళయ్యం అనుసంధియుంగల్ ఎంగిరారు. దేహ పోషణానికి కారణమైనటువంటి అన్నము పానము ఇలాంటి భోగాలన్నీ కూడా అనిత్యాలు కావటం చేత సర్వకారణభూతుడైనటువంటి సర్వస్మాత్పరుడైనటువంటి ఆ సర్వేశ్వనిక గుణాలని అనుసంధానం చేసుకోండర్రా అంటున్నారు ఆళ్వార్లు. అంటే మీరు ఈ దేహానికి ఏమి పెట్టి పోషించినా అవన్నీ భోగ పదార్థాలతో అలంకరింప చేసుకున్నా కూడా ఇది అశాశ్వతమే అనేది ఆళ్వార్ల యొక్క ఉద్దేశ్యం. అందుకని సర్వకారణభూతుడైనటువంటి ఆ సర్వస్మాత్పరుడైన సర్వేశ్వరక తిరునామాలని అనుసంధానం చేసుకోండర్రా అంటున్నారు ఆళ్వార్లు. పన్నీరాయర్ ప్రకృతి అనుగుణమాయ్ ఏది అంటే ప్రకృతికి అనుగుణంగా ఉండేటువంటి అంటే హృద్యమాయ్ మంచి భోగ్యమైనటువంటి ఆవై అంటే లోక ప్రసిద్ధమైనటువంటి ఆరు సువయ్యోడు అడిసిలు ఉండు మధుర ఆమ్ల లవణ తిక్త కటు కషాయాలు అనేటువంటి 6 రసాలతో కూడినటువంటి అడిసిల్ ఉండు విలక్షణమైన అంటే షడ్రసోపేతమైనటువంటి సాపాటును చేసి ఆ సాపాటును భుజించి ఆరంద పెన్ పూర్ణరాన పెన్గు చక్కగా పరిపూర్ణంగా సాపాటు చేశాడు, కూర్చున్నాడు, కడుపు నిండి కూర్చున్నటువంటి వాడు. తూమెన్ మోజి మడవారు ఇరక్క పరివాలు ఉండాన సహృదయత్వత్తాలే శుద్ధమాయ్ శ్రేబ్జమాంబడి మృదువాన భాషణత్తైవడయ్యా భవ్యైగలాన స్త్రీగల్ అపేక్షిక్కయ్యాలే. వీడు చక్క కడుపు నిండా అన్నం తిని కూర్చున్నటువంటి వాడిని అప్పుడు ఆ ప్రేమతోటి సహృదయంతో పరిశుద్ధ హృదయం కలిగినటువంటి వాళ్ళే శ్రావ్యంగా మృదువుగా ఏమండి ఇంకొక కొంచెం సాపాటు చేయకూడదు మీరు అన్నట్టుగా అలాగా మృదువై శ్రావ్యమైనటువంటి మృదువైనటువంటి మాటలతోటి వినయం కలిగినటువంటి స్త్రీలు కోరుకోవటంతో అది మరొక్క మాటామల్ వాళ్ళ మాటని తిరస్కరించలేక పిన్నుం ఒరుందు బుజుత్తు పోరుమవరగల్ అమ్మ వాళ్ళ మాటను తిరస్కరించలేక మళ్ళా కష్టపడి సాపాడు చేస్తారు వాళ్ళు. అంద సంపత్తున చిత్తవారు ఇదంతా జరిగేది ఎప్పుడు? వీళ్ళు సంపన్నులుగా ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు
స్త్రీలు వీళ్ళని బతిమాలి కాపాడు చేయించేటువంటి పద్ధతి అది. అయితే அந்த சம்பத்து நசித்தவாறே அந்த ஸ்திரீகள் இருந்த விடத்தே சென்னு நீங்கள் எல்லீரும் கூட எங்களுக்கு ஒரு పిడిసోరు ఎడవేణుం ఎన్ను అపేక్షిత్తు. ఆ సంపద నశించిపోయింది. ఆ స్త్రీలు ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వీళ్ళని చూశారు. అదే రీతిగా వాళ్ళతోటి సంబంధం కలిగి ఉంటే అక్కడికి వెళ్తారట ఈ వ్యక్తి. వెళ్ళి நீங்கள் ఎల్లీరం కూడా ఎంగళకు ஒரு పిడిసోరు ఎడవేణు. చాలా మంది స్త్రీలు ఉంటారుగా, ఇదిగో తలా ఒక ముద్ద అన్నం పెట్టండి అమ్మా మాకు అందరూ అని ప్రార్థిస్తారట. ఎన్నో అపేక్షిత్తు అదుకిడై యాదోజీలం వాసెల్దోరం తట్టిచ్చిరువర్. ఆ ఒక్క ముద్ద అన్నం కూడా ఇప్పుడు పెట్టరు. దొరకపోతే ప్రతి ఇంటికి వెళ్ళి ఆ స్త్రీలు ఉన్న తిరుమాలికలకు వెళ్ళి తలుపులు కొట్టి ఒక్క ముద్ద అన్నం పెట్టండర్రా అని ప్రార్థిస్తాడు. ఎలాంటి వాడు? పూర్వం ఇతని దగ్గర సంపదలు ఉన్నప్పుడు కడుపు నిండా షడ్రసోపేతమైనటువంటి సాపాడు చేసి ఆ ఉన్న సమయంలో కూడా ఒక్క ముద్ద సాపాడు చేయరాదు అని వాడు మృదువుగా అడిగితే తిరస్కరించలేక తిని ఆయాసపడినటువంటి వ్యక్తి ఈవేళ సంపదలు నశించిపోయిన తర్వాత ఆ ఒక్క ముద్ద సాపాడు కోసం వాళ్ళ తిరుమాలిగల చుట్టూ తిరిగి కుమ్మాల దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఆదలాల్ ఇదర్రా మీరు తినేటువంటి అన్నం యొక్క శాశ్వతత్వం. అంటే ఈవేళ దొరకవచ్చు, రేపు దొరక్కపోవచ్చు, ఎవరని చెప్పగలం కనుక. కాబట్టి అది కూడా శాశ్వతమైనటువంటిది కాదు అని ఆదలాల్ తిరుత్తుజాయాలే అలంకృతమాన తిరుముడియ్యుడయ్యనాగయ్యాలే నిరతిశయ భోగ్యనాయ్ సర్వకారణభూతనాయ్ దర్శనీయమాయ్ తేజోమయமான దివ్య విగ్రహத்தை உடையனானா சர்வேஸ்வரனுடைய குணங்களை சர்வான் காமான் அஸ்வதே என்கிறபடியே சேர்த்து భుజయుంగోడ్. కాబట్టి మీరేం చేయాలో తెలుసా? తిరుత్తుజాయిమాలతోటి అలంకరించుకున్న కిరీటం కలిగినటువంటి వాడు, నిరతిశయ భోగ్యభూతుడు, సర్వకారణభూతుడు, అందమైనటువంటి వాడు, తేజస్సుతో నిండిపోయినటువంటి దివ్యమంగళ తేజస్సే ఒక ఆకృతి తాల్చినట్టుగా ఉన్న దివ్యమంగళ విగ్రహం కలిగిన వాడు ఆయన సర్వేశ్వరుని యొక్క గుణాలని సర్వాన్ కామాన్ అశ్రుతే ఎన్గిరపడి ఆ సర్వేశ్వరుడితో కూడి పరమపదానికి వెళ్ళినటువంటి జీవుడు అశ్రుతే అనుభవిస్తున్నాడు అని చెప్పినట్లుగా ఆయనక చేప్తు భుజంగోడు. ఆ సర్వేశ్వరుని ఆశ్రయించండి, ఆయన దగ్గరికి చేరండి, ఆయన యొక్క గుణాలని అనుభవించండి. కోర్తల్ అంటే చేర్తల్ చేరటము. ఎమక్కు ఎన్నుం పన్మయ్యాల్ అవ్యవస్థయిலும் బహుమానంతోత్తుగిరదు. ఎమక్కు ఎన్నుం ఈ పాసనంలో ఇదిగో తుత్తువార్ ఎమక్కు ఎన్నువరు తుత్తు ఎన్ను ఎడరువరాదలిల్. మాకు అని ఎమక్కు ఎన్ను, మాకొక్క ముద్ద అన్నం పెట్టకూడదు అని తనని తాను గౌరవించుకుంటూ ఎమక్కు అని బహువచనంలో మాట్లాడుతున్నాడు. ఏమిటి అంటే సంపదలు పోయినా ఆహారం పోయినా ఆయన తనని గురించి తను ఏదో గొప్పగా అనుకుంటే ఎమక్కు అని చెప్పండి. అవ్యవస్థయులు స్వబహుమానంతోత్తుగిరదు. ఆ వ్యవస్థలో కూడా తన యొక్క గొప్పతనాన్ని తాను చెప్పుకుంటున్నట్లుగా మాకండి మాకొక్క ముద్ద సాపాటు పెట్టకూడదు అని ఎప్పుడు అడుగుతాం? ఏదో పెద్ద గౌరవంలో ఉన్నటువంటి వాడు, పెద్దలైనటువంటి వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళని వాళ్ళు ఎప్పుడు బహువచనంలోనే చెప్పుకుంటారు. నాకు, నేను అనే పదాలు వాడరు, మాకు అనే పదం వాడతారు. కనుక అలాంటి దీనావస్థలో కూడా వీళ్ళు మాకు అనే పదాన్ని వాడుతున్నారంటే అది వాళ్ళ గురించి వాళ్ళు భావించుకునేటువంటి రీతి. స్వబహుమానంతో వస్తుగలదు, తన గురించి గొప్పతనంగా భావించుకోవటం. సరే, ఈడు వ్యాఖ్యానం. ఆమెన్ సువై అవన్ ఆనా ఇనియ సువై నన్నాన నల్ల రసం ఆనా ఇనియ సువై. ఇనియ హృద్యమైనటువంటి రుచులు, నన్నాన నల్ల రసం విలక్షణమైనటువంటి మంచి రుచితో కూడినటువంటివి. అవై ఆరోడు, అవి ఆరు. ఏమిటవి? షడ్రసం ఎన్ను ప్రసిద్ధ మానవత్తోడే కూడా. షడ్రసాలు అని చెప్పి ప్రసిద్ధమైనటువంటి ఆ ఆరు రుచులు ఏమిటి అంటే మధురము అంటే తీపి, ఆమ్లము అంటే పులుపు, లవణము అంటే ఉప్పు, తిక్తం అంటే చేదు, కటు అంటే కారము, కషాయం అంటే
చేదు, వగరు. అలాగా తిక్తం అంటే వగరు, కషాయం అంటే చేదు. అలా 6 రుచులు, 6 రుచులతోటి షడ్రసం ఎన్ను ప్రసిద్ధ మానవత్తోడే కూడా అలా షడ్రుచులతో కూడినటువంటి అడిసిల్ ఉండు సాపాడు చేసి మున్ పిరందు ఉండు తిరిందవన్ నాది అరిసి పెత్తు జీవి కప్పుక్కవారే ஒரு வெள்ளாட்டியையும் சம்பாதித்து முதலையால் என்னவும் பண்ணி அடிசில் உண்டா நின்னால் என்னவும் பண்ணும் మున్బు ఇరందు ఉండు తిరెందవన్ అడిసిల్ ఉండు. ఎలా షడ్రసోపేతమైనటువంటి సాపాదు తిని ఎలా పూర్వం ఎలా ఉన్నాడు, ఇరుందుండు తిరిందవన్ యాచన చేసుకొని తిరిగేటువంటి వాడు. అలాంటి ఆయన నాది అరిసి పెత్తు జీవి కప్పుక్కవారే 4 రూపాయలు సంపాదించాడు. చక్కగా సంపాదనతో కొంచెం సాపాడు చేయడం మొదలు పెట్టాడు. ఒక వెళ్ళాట్టియం సంపాదిస్తూ దాంతో పాటు ఒక దాసి ఆమెను కూడా సంపాదించుకున్నాడు. మొదలయార్ ఎన్నవం పన్ని మొదలయార్ పెద్దలండి వీరు అనేటట్లుగా అడిసిల్ ఉండా నిన్నారు ఎన్నవం పన్నం అడిసిల్ ఉండా నిన్నారు అంటే పెద్దవారండి, ఇదిగో 4 రాళ్ళు సంపాదించుకొని ఒక దాసి గారిని పెట్టుకొని షడ్రసోపేతమైనటువంటి సాపాడు చేస్తున్నారు అని కూడా చెప్పచ్చండి. అలాంటప్పుడు ఆరంద పిన్ కండదు అడయ్య విట్టు వైత్తై నిరప్పి உதிரம் குடித்து வாய் விட்ட அட்டை போலே பேரவும் திரியவும் ఆట్టాదే కిడందు పొరలా నిற்குమే. అలాంటప్పుడు అలా పరిపూర్ణంగా హాయిగా అడిసెలు ఉండా నిన్న షడ్రసోపేతమైన సాపాడు చేశాడు కదా. కన్నదు ఎలా తిన్నాడో తెలుసా, కన్నదు అడయ్య విట్టు కంటికి కనపడిన వల్ల తినేసి వైత్తై నిరప్పి పొట్ట నింపి ఉదిరం కుడిత్తు వాయి విట్ట అట్టై పోలే రక్తాన్ని తాగి కదలకుండా మెదలకుండా పడుకున్న జలగలాగా పేరవం తిరియవం మాట్లాదే కదల్లేక మెదల్లేక కెడందు పొరలా నిற்குమే. ఇలా సంపద కదా షడ్రసోపేతమైన సాపాడు చేశాడు. చక్కగా కదల్లేక మెదల్లేక భుక్తాయాసంతో పడుకొని ఉన్నాడు. అవ్వళవిలేయవనుకు స్నేహిగలా ఇరుప్పార్ చిలర్ స్త్రీగల్ వందు ఉడంబు పదరు పోలే இருந்தது இது கொண்டு எங்கனே రక్షవర్గమాన ఎంగలై నోకప్పార్కిరదు ఎన్బరుగల్. అది ఆ సమయంలో చక్క సాపాడు చేశాడు. భుక్తాయాసంతో అటు ఇటు కదల్లేక దొడ్డుతూ ఉన్నాడు. ఆ సమయంలో కొంతమంది స్నేహితులైనటువంటి స్త్రీలు వచ్చారు. కొంతమంది స్నేహితులంటే ఇష్టలైనటువంటి వాళ్ళు అయి ఉండొచ్చు. ఉడంబు వాళ్ళు ఏమంటారు, ఉడంబు పదరపోలే ఇరుందదు. ఏమయ్యా ఆ శరీరం ఏమిటి అలా చిట్టి శల్యమైపోయావు, గడ్డి పరకలా అయిపోయావు అంత సన్నగా. ఇది కొండు ఎంగనే రక్షవర్గమాన ఎంగలై నోకప్పాకిరదు. ఇది కొండు ఇంత కొంచెం ఆహారం తీసుకొని నువ్వు మాలాంటి రక్షవర్గం నీ చేత రక్షింపబడవలసినటువంటి వాళ్ళం మమ్మల్ని నువ్వు ఎలా రక్షిస్తావయ్యా, ఎలాగా రక్షిస్తావు అనగానే రక్షవర్గమైన మమ్మల్ని నువ్వెలా రక్షిస్తావు, ఈ కొంచెం ఇలా చిక్కిపోయి ఉన్నావు అని వాళ్ళు అనగానే అత్తయ్యకేలా ఉండిలోము ఎన్ను. అప్పుడు వాళ్ళు ఆ మాట అనగానే నేను ఇంత సన్నగా ఉన్నానంటే నేను నిజంగా తినలేదా అనేటువంటి భ్రమలోకి వచ్చేస్తాడా అని ఇవంతాను భ్రమిక్కుం. అత్తయ్యకేళ వాళ్ళు అడిగారు కదా, నువ్వింత సన్నగా ఇంత ముద్ద అన్నం తినకుండా ఇలా ఉంటే మమ్మల్ని ఎలా రక్షిస్తావనగానే ఇతడు భ్రమలో పడిపోతాడు. వాడు మాట్లాడినటువంటి ఆ తీరు చూసి నిజంగానే నేను సాపాడు చేయలేదా అనే భ్రమలో పడిపోయి మున్బు ఎవరగల్ అపేక్షిత్తాలు మరుక్కుమే ஒரு திரளையை திரட்டி ఇది ఎన్పిడి ఎన్బరగల్. మున్బు ఎవరగల్ అపేక్షిత్తాలు మరుక్కుమే, అదిగో వీళ్ళు కోరినటువంటి విషయం మర్చిపోతాడు. ஒரு திரளையை திரட்டி ఇది ఎన్పిడి ఎన్బరగల్. అదిగో అందరు వస్తారు, ఇది నా ముద్ద ఇది నా ముద్ద ఇది నా ముద్ద అని తినిపింప చేస్తారు. పెన్నై భుజయాధుజయ మాటాని. ఎందుకని అలా వాళ్ళంతా బతిమాలి నా ముద్ద ఒక్కడి తినవా. మనం చూడండి, పిల్లలు కనుక సాపాడు చేయకపోతే ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద, ఇది అన్నయ్య ముద్ద, ఇది చెల్లెల ముద్ద అని తినిపించినట్టుగా ఆ స్త్రీలంతా కూడా ఇది నా ముద్ద ఈ ఒక్కటి తిను, ఇది నా ముద్ద ఈ ఒక్కటి తిను అని వాళ్ళు బతిమలాడితే పెన్నై భుజయాధుజయ మాటాని
పాపం వాళ్ళ మాటల్ని తిరస్కరించలేక అలా భుజించకుండా ఉండలేక, ఎందుకని అప్పేచ్చిన్ ఇనిమయ్యలేతో వక్కుండు పిన్నయ్యం భుజా నిற்கும், వాళ్ళు మాట్లాడేటువంటి ఆ మాటల తీరు, ఆ మృదుత్వము అంత భోగ్యంగా మాట్లాడితే చెవులకి ఎంతో సొంపుగా ఉంటుంది. అలా లాలించి లాలించి మాట్లాడేసరికి తినకుండా ఉండలేక తినేస్తాడు ఈ వ్యక్తి. ఎవరగలై இக்கட்டளையிலே வேறே ஒருவன் கை கொள்ளுமே, அவர்களையும் முன்புத்தை அவனை போலே ఇరుందు ఊట్టా నెప్పరుగలే ఎవరుగల్. ఈ స్త్రీలు ఏమైంది, కాలక్రమేణా ఇతని సంపదంతా నశించిపోయింది. ఎవరుగలై ఈ కట్టలయ్యలే, ఇదే రీతిగా వేరే ఒరువనై కై కొల్లుమే, వేరే ఒరువన్ కై కొల్లుమే, ఇదే రీతిగా సంపద ఎప్పుడైతే ఇతని దగ్గర నశించిపోయిందో ఇంకో వ్యక్తిని ఆశ్రయంగా చేసుకున్నారు, వెళ్ళిపోయారు. అవరగలయ్యం మున్బుత్తై అవనై పోలే ఇరుందు ఊట్టా నెప్పరుగలే ఎవరుగల్. అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తిని కూడా ఇదే రీతిగా, ఏమయ్యా నువ్వు ఇంత సన్నగా ఉండి ఒక ముద్ద అన్నం తినకపోతే మమ్మల్ని ఎలా రక్షిస్తావు అన్నట్లుగా ఆయన్ని కూడా అలానే తినిపింపచేస్తారు. అంగే தன் வயிறு வாழாமல் சென்று நீங்கள் எல்லாరుమాగా ఎనక్కోరు పిడితర వేణుం ఎన్నుం. ఆ స్నేహితురాలైనటువంటి స్త్రీలందరూ ఉన్నారు కదా, ఇతనికి సంపద నశించిపోయింది కదా, ఆ సంపద నశించిపోవడంతో సాపాటు లేదు కదా, అందుకని తన వైరు వాజామల్ సెన్ను, తన కడుపు నిండకపోవటం చేత మీరందరూ కూడి నాకు ఒక్క తలా ఒక ముద్ద అన్నం పెట్టండర్రా అని ప్రార్థిస్తాట వాళ్ళని. ఎమక్కు పండు నల్లదు కండాల్ తన్ వాయిలడాదే ఎవరుగడుక్కు ఆక్కిపోందవన్, ఎవరుగడుక్కా తన్ చెల్లామయ్యాలే ఎనక్కు ఎంగిరానిరే. పూర్వం యమక్కు అంటే మాకు అని గౌరవంగా అడుగుతున్నాడు. ఏమిటట, పూర్వం ఎలా ఉండేది ఈయన స్థితి, ఏదైనా మంచి పదార్థము మధురమైన పదార్థము కనబడితే తన్నోట్లో వేసుకునేవాడట. వీళ్ళకి మీరు తినండర్రా, ఇది చాలా భోగ్యంగా ఉంది, మీరు తినండి ముందు అని వాళ్ళకే పెట్టేటువంటి వాడు ఈవేళ తను చల్లామయ్యాలి, తన కడుపు నిండకపోవటం చేత ఎనక్కు ఎంగిరానిరే, అందుకని ఒక్క ముద్ద నాకు సాపాడు పెట్టండర్రా అని ప్రార్థించాడట వాళ్ళని. అలాగా అప్పోదే అవనుకు ప్రియమాగ అవరుగల్ ముఖం పారారుగలిరే. అప్పుడు ఆ సమయంలో వాళ్ళు ఇష్టంగా ఈయన యొక్క ముఖాన్ని చూడరు కదా వాళ్ళు. ఈరడువర్ పిన్నయ్యం తట్టిత్తిరవరుగల్ ఆదలిల్, అదిగో ఇంకా ఎడరువర్, ఇంకా పైగా తోసేసి తలుపులు వేసేసుకుంటారు వీళ్ళు. ఆదలిల్ అంచేత అంటే లోకంలో ఉన్నటువంటి సంపదలు ఎంత స్థిరమైనటువంటివి, అవి ఉన్నప్పుడు ఆ స్త్రీలు అనేటువంటి వాళ్ళు ఎలా ఆదరిస్తారో నిన్ను, అవి లేనప్పుడు నిన్ను ఎలా తిరస్కరిస్తారో అని ఆ విషయాన్ని చెప్పి, ఆదలిల్ ఆన పిన్బు జీవనத்தின் நிலையாமை இது ஆன பின்பு சர்வேஸ்வர சூச்சகமான திருத்துஷாய் மாலையை திருமுடிலே உடையனாய் ஜகத்காரண பூதனாய் நிரவதிக தேஜோ ரூபமான విగ్రహத்தை ఉడయ్యనాயிருந்துள்ள அவனுடைய గుణంగలై కోమిన్. కాబట్టి మీరు ఏం చేయాలో తెలుసా, జీవనము యొక్క అస్థిరత ఇది. కాబట్టి సర్వైశ్వర్యాన్ని సూచించేటువంటి తిరుత్తుజాయమాలని తిరుముడిలో కలిగినటువంటి వాడు, జగత్కారణ భూతుడు, నిరవధిక తేజోభూతుడైనటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని కలిగిన ఆ సర్వేశ్వరుడు యొక్క గుణాలని కోమిన్ అనుసంధానం చెయ్యండి. ఆది అంజోలి గుణంగళై కోమిన్, ఆది సోది గుణంగళై, ఆది అని చెప్పడం వల్ల స్వరూపగతమాయం అన్నది. ఆది అని చెప్తేనేమో స్వరూపగతమైన గుణాలు కలిగినటువంటి వాడు అని. ఒక్క నిమిషం, ఆది అన్నత్తై పత్త జీవన ఆది అన్నత్తై పత్త స్వరూపగతమాయం ఎన్నదు, స్వరూపగతమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు అని. అంశాది అన్నత్తై పత్త విగ్రహగతమాయం ఎన్నదు, ఆయన స్వరూపగతమైనటువంటి గుణాలని చెప్పండి, దివ్యమంగళ విగ్రహానికి సంబంధించిన గుణాలని చెప్పండి అని. ఆది అంజోది గుణంగళై కోమిన్ స్వరూపగతమాయం విగ్రహగతమాయుళ్ళ కళ్యాణ గుణంగళై చేత్తు అనుభవింగోళ్. స్వరూపగతమైనటువంటి గుణాలని విగ్రహగతమైన
గుణాలని చేర్చి అనుభవించండి. అహం అన్నాదహ சோஸ்னுதே என்னும் ஓவாதவுனாக உன் என்கிறபடியே అనుభవింగ్యోడు సోస్నుతే సర్వాన్ సహ బ్రహ్మణా విపస్థితే అని సహ అస్నుతే అతడు అనుభవిస్తున్నాడు పరమాత్మతో కూడి ఆ కళ్యాణ గుణాలని అని చెప్పినట్టుగా అహం అన్నాదహ నేను అనుభవించబడేటువంటి వాడిని అని చెప్పినట్టుగా ఓవాద ఉణాగ ఉన్ ఎన్గిరపడియే ఓవాద విచ్ఛేదం లేకుండా ఆ అనుభవాన్ని పొందు అని చెప్పినట్టుగా అనుభవింగోళ్ళు అలా ఆయన యొక్క కళ్యాణ గుణాలని అనుభవించండి, తిరునామాలని అనుసంధానం చేసుకోండి అని ఉపదేశం చేస్తున్నారు ఆడవాళ్ళు. ఏం చెప్పారు ఇంతకి? నువ్వు సంపదలో ఉన్నప్పుడు షడ్రసోపేతమైనటువంటి సాపాడు చేసుకొని నువ్వు భుక్తాయాసంలో ఉన్నప్పుడు కూడా ఆ స్త్రీలంతా వస్తారు, నువ్వు ఇలాగుంటే ఎలాగయ్యా అని తలా ఒక ముద్ద బతిమాలి తినిపించేటువంటి స్త్రీలే నీ సంపదలు తొలగిపోగానే ఒక ముద్ద సాపాటు కూడా పెట్టకుండా నిన్ను తోసి పడేస్తారగా. కాబట్టి ఈ సంపదలన్నీ అస్థిరమైనటువంటివి. స్థిరమైన సంపద ఏమిటయ్యా అంటే అదిగో ఆ తిరుత్తుజాయమాలని కిరీటానికి అలంకారంగా కలిగినటువంటి జగత్కారణభూతుడు నిరవధిక తేజోభూతుడు అయినటువంటి సర్వేశ్వరుడు యొక్క ఆ స్వరూపగతమైనటువంటి విగ్రహగతమైనటువంటి కళ్యాణ గుణాలని అనుసంధానం చెయ్యండి, మీరు అనుభవించండి అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రంలో. ఆమెన్ సువయ్యవై ஆரோடடிகளுண்டாரந்த பின் தூமென் மொழி மறவார் இறக்க பின்னும் சுத்துவார் ஈமி நமக்கொரு துத்தென்று இடருவராதலில் போமின் துழாய் முடி ఆదియంజోతి గుణంగళే. 8వ పాటు 8వ పాసురం. ராஜ்யஸ்ரீ நிலை நில்லாதொழிவது நாட்டோடு பொருந்தி ஒத்தியாதொழில் அன்றோ அவர்களோடு பொருந்தி ఒత్తిక్కవే అది నిలయ నిற்குమే అన్నా. మళ్ళా అడిగారు ప్రశ్న లోకులు ఏమని? ఏంటి ఆళ్వారే, రాజ్యశ్రీ స్థిరంగా ఉండకపోయేది ఎప్పుడు? ప్రజలతో సఖ్యత లేకపోతే ఆ రాజ్యం స్థిరమైంది కాదు, ఎప్పుడు ఆ రాజుగారిని పదవి నుండి దింపేస్తారు అనే భయం ఉండాలి. కానీ అవరగలోడు పొరుంది వర్తిక్కవే, వాళ్ళతో సఖ్యంగా ఉండి వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలన్నీ తీరుస్తూ ఉంటే అది నిలయ నిற்குమే, ఆ రాజ్య సంపద స్థిరంగానే ఉంటుంది కదా ఆళ్వారే అని వాళ్ళు అడిగితే, పొరుంది వర్తిత్తాலும் ఎంబెరుమానై ఆశ్రయ్యా విడిల్ కెడయ్యాదు. నువ్వు ఎంత వాళ్ళతోటి సఖ్యంగా జీవించినప్పటికీ భగవంతుడు గనక ఎంబెరుమానై ఆశ్రయ్యా విడి, ఆ సర్వేశ్వరుని ఆశ్రయించకుండా మాకు ఈ రాజ్య సంపదే స్థిరమైనటువంటిది అని భావించి దాన్నే పొంది ఉంటే అవనై ఆశ్రయిస్తు పెత్తాలు కెడయ్యాదు, అది మీకు ఆ సంపద లభించదయ్యా. అవనై ఆశ్రయిస్తు పెత్తాలు అవత్యం స్వభావత్తాలే నిలయనిల్లా, అంటే అసలు ఆయన ఆశ్రయించకపోతే అసలు ఆ సంపదే మీకు లభించదు. ఒకవేళ ఆశ్రయించి వాటిని పొందినప్పటికీ కూడా వాటి స్వభావం ఏమిటయ్యా అంటే స్థిరత్వం లేకపోవటం అనేటువంటిది వాటి స్వభావం. కనుక ఆశ్రయిస్తు పెత్తాలు ఆయన్ని ఆశ్రయించి పొందినప్పటికీ ఈ లోకంలో సంపదలు వాటి యొక్క స్వభావంతో అవి స్థిరంగా ఉండవు. ఆన పిన్బు అవన్ తన్నయ్యే ప్రయోజనమాగ ఆశ్రయంగోల్ ఎన్గిరార్. కాబట్టి ఈ సంపదలు వీటన్నిటితో మీకు ఎందుకర్రా, స్థిరమైన సంపద ఆయన ఆశ్రయించండి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. குணங்கொள் இறை புகழ் மன்னர் கொடை கடன் பூண்டிருந்து இணங்கி உலகுடனாக்கிலும் ஆங்கு அவனை இல்லால் மனங்கொண்ட போகத்து மன்னியும் ஈழ்வர்கள் மன்னியும் மீழ்வர்கள் மீழ்வெல்லை பணங்கொள் அரவணையாம் திருநாமம் படிமினோம். குணங்கொள் இறை புகழ் மன்னர், గుణం కొల్ నిరై పొగడు మన్నర్. గుణములకు స్థానభూతులను పూర్ణమైన యశస్సును కలవారైనటువంటి రాజులు కొడై కడన్ పూండు ఇరుందు. కొడై కడన్ ఔదార్యం అనేటువంటి కడన్
స్వభావమును ధరించి పూండు ధరించి ఇరుందు ఉన్నవాళ్ళు కావటం చేత ఎనంగి అమరి ఉలగు లోపులు ఉడనాక్కిలిం విడువకుండునట్లుగా రక్షించువారైనను అంగు అవనై ఇల్లారు అంగు ఆ ఐశ్వర్య విషయముగా ఆ సర్వేశ్వరుని ఆశ్రయించడం అనేటువంటిది లేని వాళ్ళు మనము కొన్న భోగత్తు ఆనందము కల భోగమునందు మన్నియుం సుస్థిరములైనను మీల్వర్గల్ మీల్వెళ్ళై భ్రష్ట ఐశ్వర్యులు అవుదురు పణంగొల్ అరవు అణయ్యాన్ తిరునామం పడిమిన్. కాబట్టి పునరావృత్తి లేని పురుషార్థాన్ని ఆశించినట్లయితే పడగలు కలిగినటువంటి ఆదిశేషుని సేనముగా కలిగినటువంటి వాడైన శ్రీయప్పతి యొక్క తిరునామాలని అభ్యాసం చెయ్యండి, అభ్యసించండి అంటున్నారు ఆళ్వార్లు. అనాది కాలముగా అనవరతము క్షత్రధర్మాన్ని అనుష్ఠించి లోకాలన్నింటినీ వశపరుచుకున్నటువంటి రాజులు కూడా భగవంతుణ్ణి ఆశ్రయించకపోతే రాజ్యం సిద్ధించదు. అలా వాళ్ళు ఆశ్రయించి లభించినా కూడా ఆ సంపద స్వల్పకాలమే ఉంటుంది. కాబట్టి ఓ చేతనులారా, తనని ఆశ్రయించినటువంటి వాళ్ళని ఎప్పుడూ విడవకుండా ఉండే స్వభావం సర్వేశ్వరుడిది. కాబట్టి ఆయన యొక్క చిరునామాలని ఆదరంతో అభ్యాసం చేసి ఉజ్జీవించండి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాత్రలో. ఆరాయపడి గుణంగొల్ దానాద్రి క్షత్ర ధర్మోపేతరాయికొండు రాజ్యానుభవத்திலே ప్రవృత్తరానాலும் ఎంబెరుమానై ఆశ్రయాదొజిల్ అంద రాజ్యం సిద్ధియాదు. దాన ధర్మాలు లాంటివన్నీ క్షత్రియుడి యొక్క ధర్మము అన్నట్లుగా క్షత్రధర్మముతోటి కూడినటువంటి వాళ్ళే రాజ్యానుభవంతో ప్రవర్తించినప్పటికీ కూడా ఆ సర్వేశ్వరుని కనుక ఆశ్రయించకపోతే ఆ రాజ్యం సిద్ధించదు. అవనై ఆశ్రయిస్తూ పెట్టాలి. ఒకవేళ ఏదైనా మేము ఆయన్నే ఆశ్రయించి పొందామండి ఆ సంపదనని మీరు అనుకున్నప్పటికీ అది చిరకాలం అనుభవిస్తూ నివృత్తి రావాలి. ఏదో కొంతకాలం అనుభవిస్తారు, ఆ తర్వాత తొలగిపోతుందండి. ఆదరాల్ అంచేత తన తిరువడిగలై ప్రాపిస్తారై ஒரு நாளும் கைவிடாத ఎంబెరమాన్ తిరువడిగలయ్యే ప్రాప్యమాగప్పత్తుంగల్. అదిగో అంచేత తన యొక్క తిరువడిగలనే పొందింపచేసేటువంటి ఆ సర్వేశ్వరుని ఒక్కరోజు కూడా విడిచిపెట్టకుండా ఆయన యొక్క తిరువడిగలనే ప్రాప్యముగా పట్టుకోండి. అవన్ తిరువడిగలై ప్రాపిస్తారై కైవిడాను ఎన్నిల్. ఏమిటండి ఆయన తిరువడిగలను పట్టుకున్న వాళ్ళని ఆయన ఎప్పుడు విడిచిపెట్టడా అంటే తిరువనంత ఆశ్వానై కైవిడిలన్ను తిరువడిగలై ప్రాపిస్తారై కైవిడవదు. ఆ తిరువనంతాశ్వాననే పడకని విడిచిపెడితే మనల్ని విడిచిపెడతాడు. అంటే ఆయన్ని విడిచిపెట్టడు, మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు. ఆయన యొక్క తిరువడిగలను కనుక మనం పట్టుకుంటే అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసనలో. పన్నీరాయపడి అనంతరం భగవత్ ప్రసాదం ఇల్లాద పోదు లబ్ధమాన రాజ్యం నిలై నిల్లాదదు ఆదలాల్ అనంత సాయి తిరునామంగళై అభ్యసియుంగోల్ ఎన్గిరా. భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే పొందినటువంటి రాజ్యం కూడా అది స్థిరంగా ఉండదండి. కాబట్టి అనంత సాయి యొక్క తిరునామాలని అభ్యాసం చెయ్యండి అంటున్నారు ఆళ్వార్లు. குணம் கொள் நிறை புகழ் மன்னர் சீலாதி குணங்களுக்கு ஆகரபூதராய் இக்குணங்களை உடைய லோகமெல்லாம் கொண்டாடுகையாலே పూర్ణమాన புகழை உடையராய். అదో శీలాది గుణాలకి ఆకరం లాంటి వాళ్ళట. ఈ గుణాలన్నీ కూడా లోకాలన్నీ కొనియాడటం చేత పరిపూర్ణుడట. అలాంటి కీర్తి కలిగినటువంటి వాళ్ళు అభిషిక్తులైనటువంటి క్షత్రియ పుత్రుడయ్యుండి స్వసంపత్తై లోకోపజీవ్యమాకుం ఔదార్యమాగుర స్వభావత్తయ్యే ఎరిట్టుకొండు. తన సంపదని లోకుల కోసమని వినియోగించేటువంటి ఔదార్యం అనే స్వభావాన్ని మీద పెట్టుకొని ప్రతిష్ఠితరా స్థిరంగా ఉన్నటువంటి వాళ్ళు అర్దినో దృష్ట్వా సమేత్యంగిరపడి పొరుంది. అర్దిన దృష్ట్వా సమేత్యాన్ని పొంది ఉడన్ పడుంబడి రక్షిత్తు లోకం ఉడన్ పడుంబడి రక్షిత్తు పోరిలిం. లోకంలో ఉన్న వాళ్ళందరితోటి కూడి చక్కగా వాళ్ళతోటి ఒకడా అన్నట్లు మమైకం అన్నట్టుగా ఉండి రక్షిస్తూ ఉన్నప్పటికీ అంద ఐశ్వర్య విషయమాగా
ஐஸ்வர்யப்பிரதனான சர்வேஸ்வரனை ஆசிரித்து கொண்டு போருகை இல்லாதவர்கள் ఆ ఐశ్వర్య కోసమని ఐశ్వర్యప్రదుడైనటువంటి సర్వేశ్వరుని ఆశ్రయించకుండా పొరుగై ఇల్లాదవర్గల్ ఆశ్రయించినటువంటి వాళ్ళు నిత్య ఉత్సవ మానస వియైవడైతానా ஐஸ்வர்ய போகத்திலே இப்படி நிலை நின்னார்களே ஆகிலும் నివృత్త ఐశ్వర్యరావరగల్ నిత్య ఉత్సవంగా ఉన్నటువంటి ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఐశ్వర్య భోగంలో ఇప్పటి నిండే నిన్నారు. ఇలా స్థిరంగా ఉన్న వాళ్ళే అయినప్పటికీ నివృత్త ఐశ్వర్యరావరగల్ ఆ ఐశ్వర్యం మొత్తం తొలగిపోతుందండి. పునరావృత్తి ఇల్లాద పురుషార్థం సిద్ధికం, అదిగో పునరావృత్తి లేనటువంటి పురుషార్థము ఆ పరమపదం లభిస్తుంది. స్వస్పర్శత్తాలే விரிகிரபணங்களைவுடைய திருவனந்தாழ்வானை அணையாகவுடையனாகையாலே ஆசிரித சம்சேஷ ஸ்வபாவனான அவனுடைய திருநாமங்களை అనంత సేన పురాణ పురుషోత్తమా ఎన్నుం కణక్కిలే అభ్యసింగోలు. తన యొక్క స్పర్శతోటి వికసించినటువంటి పడగలు కలిగిన ఆ తిరువనంతాళ్వాన్ని పడకగా కలిగినటువంటి వాడు కావటం చేత ఆశ్రితలతో కలవటం అనే స్వభావము కలిగినటువంటి ఆ సర్వేశ్వరుని యొక్క తిరునామాలని అనంత శయన ప్రాణ పురుషోత్తమ అని ఇలాంటి పదాలతోటి నామాలతోటి అభ్యసింగోళ్ అనంతానండి, అనంత సేనానండి, ప్రాణ పురుషానండి, పురుషోత్తమానండి ఇలాంటి నామాలతో ఆయన్ని అనుసంధానం చెయ్యండి అంటున్నారు. గుణంగొల్ ఇత్యాది 7 వ్యాఖ్యానం. గుణం కొండిరుప్పారాయ్ అంటే గుణాధికరాయ్ ఇరుప్పారాయ్ நிறைந்த புகழை உடையராய் பொன்னையான குணவத்தா பிரதையை உடையராய் இப்படி இருந்தாலும் உபேட்சிப்பர்கள் అప్రాప్తనాగిల్. అదిగో நிறைந்த పొగడే మంచి పరిపూర్ణమైనటువంటి కీర్తి. ఎందుకంటే రాజ్య పరిపాలన చేసేటప్పుడు వాళ్ళకు కావలసిన రీతిగా వాళ్ళ కోరికలు తీర్చు ఎంతో అనుకువగా ఉండి వాళ్ళతో చేరి ఉండి పరిపాలించే గుణాలు, అందరి చేత మంచి రాదండి అనిపించుకునేటువంటి గుణాలు. పరిపూర్ణయ్యాన గుణవత్తా వ్రతయ్య ఇవడయ్యరాయ్ పరిపూర్ణమైనటువంటి గుణ కీర్తి, మంచి గుణాలు కలిగిన వాడనే వాడి కీర్తి కలిగినటువంటి వాడు. ఎప్పటి ఇరుందాలం ఉపేక్షరగల్ అప్రాప్తనాగిల్ ఆయనతో సంబంధం లేకపోతే అప్రాప్తుడు అయితే కనుక ఎలా ఎంత చూపించినా కూడా ఆయన్ని ఉపేక్షించే ఉంటారు వీళ్ళంతా కూడా. ఎవరు మన్నర్ అభిషిక్త క్షత్రియ పుత్రగలావదు ప్రాప్తరాగిలం కిట్టువారెల్లయ్యే లుబ్ధనాగిల్. వాళ్ళు అప్రాప్తులైతే ఎంత గుణాలతో కూడిన కీర్తి ఉన్నప్పటికీ కూడా వాళ్ళని తిరస్కరిస్తారు, ఉపేక్షిస్తారు. వీళ్ళు రాజులే, అభిషిక్త క్షత్రియ పుత్రుగలావదు అభిషేకం చేయబడినటువంటి క్షత్రియ పుత్రులే అయినప్పటికీ ప్రాప్తరాగిలం కిట్టువారెల్లయ్యే లుబ్ధనాగిల్ వాళ్ళతో సంబంధం, రాజుగారు క్షత్రియ పుత్రులు కదా అయినప్పటికీ కిట్టువారెల్లయ్యే సమీపించే వాళ్ళు ఎవరు లేరట. ఎందుకని లుబ్ధనాగిల్ అతను కనుక కొంచెం పిసినారి వాళ్ళైతే ఆయన క్షత్రియ పుత్రుడే, అభిషేకం పట్టాభిషిక్తుడే అయినప్పటికీ ఆయన ఎవ్వరూ సమీపించరు. ఎందుకని అతనితో సంబంధం లేదు కదా అని ఉపేక్ష కలిగి ఉంటారు, అన్ని గుణాలు కలిగిన వాడైనా. ఇక్కడ రాజే అయినప్పటికీ రాజు అవ్వడానికి అర్హత ఉంది, రాజ్య పట్టాభిషేకం జరిగింది, కానీ అతనిలో లుబ్ధత్వం అనేది ఒకటి ఉంటే కనుక ఎవ్వరూ సమీపించరు. కొడుక్కయ్యే స్వభావమా ఇరుప్పదు. ఉదాహరణాలు ప్రతాప్య ఇరుక్కుమాగిల్ కిట్టువారెల్లయ్యిరే. ఇంకొక వ్యక్తి ఇవ్వటమే స్వభావం, ఉదార స్వభావుడు, కానీ ఆ వ్యక్తికి కోపం. అలా ఉన్నటువంటి వాళ్ళని కిట్టువారెల్లయ్యిరే, అలా ఉన్నా కూడా ఎవరు సమీపించరండి. అంటే ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఔదార్యం ఉన్నది, ఆ గుణాలు కలిగిన వాడి కీర్తి ఉన్నది, అయినా అప్రాప్తులైతే వాళ్ళని సమీపించరు. ఆయన ఇంకొక వ్యక్తి రాజుగా ఈ అధికారం ఉన్నటువంటి వ్యక్తే, అలాంటి వాడే, కానీ లుబ్ధుడైతే కనుక ఆయన్ని అంగీకరించరు. అలానే 3వ వ్యక్తి ఆయన లుబ్ధుడని తిరస్కరించారు కదా, ఇతనికి ఇచ్చే స్వభావం ఉన్నది, ఉదారుడే,
అయినప్పటికీ ఇతని కోపం అనేటువంటి ఒక గుణం ఉంటే ఎవ్వరూ సమీపించరు కదా. అలా కాకుండా ఏనంగి సులభనాయ్ ఎల్లారోడుం పొరుంది. అదిగో ఇంకొకడు, అతను ఎలా ఉంటాడు? సులభుడుగా ఉంటాడు, అందరితోటి కలిసిపోతాడు. ఉలగుడన ఆక్కిలం, ఉలగు ఉడన్ ఆక్కిలం, ఈ లోకాలన్నీ కలిగిన వాడు. లోకత్తై తంగలోడే చేర్చుకొండారుగలే ఆగిలం, ఈ లోకాలన్నిటినీ తనతో చేర్చుకునేవాడే అయినప్పటికీ రామో రాజ్యం ఉపాసిత్వా అని, రామ రాజ్యం ఉపాసిత్వ అంటే ఎలా సులభుడుగా ఉన్నాడు అంటే సులభుడుగా ఉండి అందరితోటి కలిసిపోయినటువంటి వాడే అయితే ఎలా లోకంలో ఉన్న వాళ్ళందరినీ లోకత్తై తంగలోడే చేర్చుకొండారుగలే లోకంలో ఉన్న వాళ్ళందరినీ తమ దగ్గరికి చేర్చుకునేటువంటి రాముడి లాంటి వాడే అయినప్పటికీ ఎలాగా రామో రాజ్యం ఉపాసిత్వ, రాముడి రాజ్యాన్ని ఉపాసన చేశాడండి. పరిపాలించడం కాదు, ఉపాసన చేశాడు. అంటే ఉపాసన అంటే ఏమిటి? పరిపాలించడం అంటే కొంచెం అటు ఇటు ఉండొచ్చు. ఉపాసన అంటే ఒక నియమం ప్రకారం తప్పకుండా ఇలానే పరిపాలించాలనే ఒక ఉపాసన చేసినట్లుగా చేసి బ్రహ్మలోకం గమిష్యతి అంటే అంత ఉపాసకుడు వలె ఉండి రాజ్యాన్ని పరిపాలించినా కూడా చివరికి బ్రహ్మలోకం గమిష్యతి అని ఆ పరమపదానికి వెళ్ళిపోవలసి వచ్చింది కదా. అలాంటిదండి ఈ లోకంలో ఉండేటువంటి రాజ్య సంపద అంటే. రాముడి లాంటి వాడు రాజ్యాన్ని ఉపాసించినా కూడా చివరికి విడిచిపెట్టి బ్రహ్మలోకానికి వెళ్ళే స్థితి అది. అలా లోకంలో ఉన్నటువంటి వాళ్ళని ఒక వ్యక్తిని లుబ్ధుడని తిరస్కరిస్తారు, ఇంకొక వ్యక్తి ఎంతో ఉదారుడుగా ఉన్నప్పటికీ కూడా అతన్ని ఎందుకు ఏది కోపం కలిగిన వాడని తిరస్కరిస్తారు. ఇలాగా అవన్నీ ఏవి లేవండి, అన్ని సద్గుణాలే రామచంద్రుడికి. అంటే రాముడు లాంటి వాడు కూడా కొంతకాలం పరిపాలించిన తర్వాత బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు కదా. కాబట్టి ఈ రాజ్య సంపద అనేటువంటిది అస్థిరమైనటువంటిది అని. ఆంగవన ఇల్లార్ అవర్ధత్తిల్ అవన్ ప్రసాదం ఇల్లయ్యాగిల్ అందరాజ్యశ్రీ తాన్ కిడయాదు. అసలు ఏమండి, రాజ్య సంపద లభించాలి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఉండాలండి. ఆయన అనుగ్రహం లేకపోతే ఈ రాజ్య సంపద అనేటువంటిది పొందే అవకాశమే లేదు. అంతేకాదు మణం కొండ ఇత్యాది భగవత్ ప్రసాదత్తాలే ఐశ్వర్యత్తై ప్రాపిప్పదు. భగవంతుడి మణంకొండ అని, మణంకొండ భోగత్తు మన్నిயும் మేల్వరగల్ మేల్వెల్లై అని భగవత్ ప్రసాదత్తాలే ఐశ్వర్యత్తై ప్రాపిత్తదు. భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటేనే ఆ ఐశ్వర్యాన్ని మనం పొందగలుగుతామండి అని. మనం కొండ భోగం చెవియే ఉடைத்தான ஐஸ்வர்யம், அந்த ఐశ్వర్యం కిట్టినాலும் அது தன்னில் స్వభావత్తాలే మేలువరగల్. అలాంటి చెవియై మంచి దాఢ్యం కలిగినటువంటి ఐశ్వర్యం, అలాంటి ఐశ్వర్యాన్ని పొందినప్పటికీ కూడా అది దాన్ని స్వభావత్తాలే, ఐశ్వర్యం యొక్క స్వభావాన్ని బట్టి మేలువరగల్ వెనక్కి తిరుగుతారు. మేల్ వెల్లై ఆన పిన్బు నచ పునరావర్తతే నిరపేత్తై పెర అమయం ఎత్తాలే ఎన్నిల్. ఏమండి, ఇవన్నీ సంపద ఎంత ఉన్నప్పటికీ స్థిరమైనది అని అదని ఇదని ఎన్ని చెప్పినప్పటికీ కూడా మేలు వెళ్ళై వాళ్ళు అసలు తిరిగేదే లేదండి. ఆ విషయాల మీదకే వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఏం చేయాలి మీరు? నచ పునరావర్తతే నిరపేత్తై పెర అమయం. నచ పునరావర్తతే అని చెప్పబడేటువంటి ఆ ఫలాన్ని పొందితే అమయ్యం సరిపోతుంది. ఎత్తాలే ఎన్నిలు ఎలా పొందుతామండి ఆ ఫలాన్ని? నచ పునరావర్తతే అంటే ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ఈ ముక్త పురుషుడు తిరిగి మళ్ళా ఈ లోకంలోకి రాడు అని చెప్పబడినట్టుగా ఈ దేహ సంబంధాన్ని ఒకసారి విడిచిపెట్టి ఆ శ్రీవైకుంఠానికి చేరుకున్నటువంటి వ్యక్తి మళ్ళా తిరిగి రాడు అని చెప్పినట్టుగా అలా ఆ ఫలాన్ని పొందాలంటే ఎలా పొందాలి ఆళ్వారే? చెప్పండి మీరు ఒకసారి. ఎత్తాలే ఎన్ని, దేంతో పొందుతావు దాన్ని ఆ సంపదని? పణంగొలిత్యాది స్పర్శత్తాలే వికసితమాన பணங்களையுடைய திருவனந்தாழ்வானை నిరూపకமாக ఉడయ్యవనుడయ తిరునామంగళిదే అవగాహియుంగోళు. ఆ పరమాత్మక స్పర్శతోటి వికసించిన ఫణాలు కలిగినటువంటి తిరువనంతాళ్వాన్ని, ఆ ఆదిశేషుణ్ణి, అనంత శయనుడండి ఈయన.
అనేటువంటి దాని నిరూపకంగా కలిగిన ఆయనకు తిరునామాలలో అవగాహి ఇంగోడు మునగండి మీరు. తిరునామத்திலே అవగాహిస్తారై తిరువనంతాழ்వానోపాధి విడాన్ ఎన్నే. ఎవరైతే ఆ తిరునామాలని అనుసంధానం చేస్తారు, ఎలాగైతే ఎన్ని జన్మలెత్తినా ఏ సమయంలో అయినా ఆ ఆదిశేషుణ్ణి విడవకుండా ఎలా ఉంటాడో, అదే రీతిగా మీరు కనుక వెళ్ళి ఆయన యొక్క నామాలని అనుసంధానం చేస్తే ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడండి అని ఒక అర్థం చెప్తూ అన్నికే లేక ఏవం విత్ పాదేన అజ్జారోహితి ఎన్గిరపడియే தொகை தேரலாம்படியான పడుక్కయ్యయుడయ్యవన్ ఎన్నుదల్. ఆదిశేషుణ్ణి పడకగా కలిగినటువంటి వాడు అన్నారు కదా, అంటే ఏమిటట? ఏవం విత్ పాదేన అజ్జారోహితి ఎంగిరపడియే. అదిగో ఈ రీతిగా సర్వేశుడు ఆదిశేషుడు అనే పడక మీదకి ఎక్కాలనుకున్నప్పుడు ఆదిశేషుని తొక్కుకుంటూ ఎక్కి పడక మీద శయనిస్తాడు కదా. తుగై తెరలాంబడియాన పడుక్కయ్యయుడయ్యవన్ ఎన్నుదల్. అలా తొక్కుతూ ఎక్కేటట్లుగా ఉన్నటువంటి ఆదిశేషుడు అనే పడకని కలిగినటువంటి వాడు అని చెప్తూ ఫలాభిసంధిరహితమాన దాన ధర్మத்தை అనుష్ఠిస్తూ ఎంబెరుమానై ఉద్దేశ్యం ఆక్కాదే ఫలాభిసంధియుక్తமான உக்தமாக அனுஷ்டித்து சொர்க்காதி போகங்களை பத்தினால் நிலை நில்லா ఎన్నుమాం. అలా అభిసంధి రహితమాగా ఏ ఫలాన్ని ఆశించకుండా దాన ధర్మத்தை అనుష్ఠిస్తూ దాన ధర్మాలను చేస్తూ, అంటే మనం ఒక చేత్తు దానం చేస్తూ ఉంటాం, ఇంకోసారి అదే సమయంలో మనసులో ఆ కోరికల్ని కోరుకుంటూ ఉంటాం కదా. అలాంటి దాన్ని ఉద్దేశంగా పెట్టుకోకండి. ఎంబెరుమానై ఉద్దేశ్యమా కాదే, ఆయనే మాకు ఉద్దేశం అండి, మేము పొందదగినటువంటి వాడు అని భావిస్తూ ఫలాభిసంధియుక్తమాగా అనుష్ఠిస్తూ, అదిగో ఫలము లభించే రీతిగా అనుష్ఠానం చేస్తూ స్వర్గాది భోగంగలై పత్తినాలు. అంటే మీరు ఫలాన్ని కోరుకోకుండా దాన ధర్మాలు చేస్తూ ఆ ఫలాలతో కూడినటువంటి దాన ధర్మాలను చేస్తూ ఆ సర్వేశ్వరుని ఉద్దేశంగా భావించకుండా ఫలాన్ని అభిసంధియుక్తమాగా అనుష్ఠిస్తూ ఫలాన్ని భావించుకుంటూ దాని అనుష్ఠాన పర్యంతము స్వర్గాది భోగంగలై పత్తినా నిలయనిల్లా ఎన్నుమాం. ఒక్క నిమిషం. ఫల అభిసంధి రహితమాగా, మొదటిది అదే, ఫలాన్ని కోరుకోకుండా దాన ధర్మాలని అనుష్ఠిస్తూ చేస్తూ ఎంబెరుమానై ఉద్దేశ్యం ఆకాదే, ఆయనే మాకు ఉద్దేశం అని భావించి ఉండండి. అలా కాకుండా ఫలమును కోరుకుంటూ ఆ విధమైన అనుష్ఠానాన్ని చేస్తూ ఆ ఫలాలకి మీరు కోరుకున్నటువంటి ఫలాలు ఏమిటి? స్వర్గాది భోగాలని మీరు పట్టుకున్నట్లయితే నెలలా ఆ స్వర్గాది భోగాలు స్థిరమైనటువంటివి కావు. అంటే మీరు ఏం చేయాలి? ఫలాన్ని కోరుకోకుండా ఆ సర్వేశ్వరుని చక్కగా మీరు దాన ధర్మాలు అనుష్ఠానం చేయండి. పెరుమాళే నువ్వే నాకు ఉద్దేశుడవయ్యా అనండి. అలా కాకుండా ఫలాన్ని కోరుకుంటూ మీరు చేసేటువంటి కార్యాలని అనుష్ఠానం చేసి ఆ ఫలం ఏమిటి? మీరు చేసిన దాన ధర్మాలకి ఫలంగా స్వర్గాది భోగాలని కనుక మీరు పట్టుకున్నట్లయితే అవి నెలలా అవి స్థిరంగా ఉండేటువంటివి కావు అంటున్నారు. కింద అరుంబదంలో చూడండి, ఐహలౌకిక 2వ పారాగ్రాఫ్ లో 3వ లైన్,